బీఆర్ వాళ్ళు వీళ్ళు వస్తారు. ఎవడు ముఖం తెలియనోడు పరాయి ఎక్కడోళ్ళని అక్కడ ఇలా దెంగాలి, ఎక్కడోళ్ళే ఉండాలి. సస్పెక్టెడ్ అనే వ్యక్తి మా భర్తే. వెళ్తుండే డ్యూటీకి వెళ్తుంటే నేను ఒక్కరోజే ఉండిపోండి ఇంటికాడ. ఇంటికి ఉన్నప్పుడు కూడా ఆయన నారమేనా, ఆయన తప్పు చేసినట్టేనా? ప్రూఫ్ లేకుండా డాగ్ వచ్చింది. డాగ్ వచ్చేటప్పుడు డాగ్ మా ఆయన ఇక్కడే ఉన్నారు, ఎదురుగే ఉన్నారు. డాగ్ పైకి వెళ్ళింది, కిందకి వచ్చింది. మంచిగా అందరం ఇక్కడే ఉన్నాము. పైకి వెళ్ళింది, కిందకి వచ్చింది. అది ఎట్లా అయితే డాగ్కి రాంగా? మా ఫాదర్ని అలా తీసుకెళ్ళదు, ప్రూఫ్ లేకుండా ఎలా తీసుకెళ్తారు? నా ఫ్యామిలీ ఉంది, నా పిల్లలు ఉన్నారు. ఎలా సస్పెక్టెడ్ అని ఫోటో వేస్తారు, బయటికి మీడియాకి చెప్తారు. మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారు? మీడియా ఇదేనా? ఆడపిల్లలు పుట్టడం పెద్ద పాపం కింద అయిపోతుంది అందరికని. ఏం చేశారండి ఆడపిల్లలు? పోలీసు వాళ్ళకే తెలియట్లేదు, అయోమయంగా ఉంది. వ్యాపారాల కాడికో ఏడికన్నా వెళ్ళాలంటే భయం అవుతుంది. వచ్చే వరకు పిల్లల్ని గొల్లెం పెట్టుకో ఇంట్లో, మేము వచ్చినాకనేది ఎవరు వచ్చి కొట్టినా తీయొద్దు, మేము వచ్చినాకనేది అన్నట్టుంది మాకు. పోలీసులు గస్తీ ఏం చేస్తున్నారు? ఇవన్నీ సీసీ కెమెరాలు లేవు, ఏం లేవు. అసంగి మేము చెప్పలేమండి, మాట్లాడే పరిస్థితి మాది కాదండి. పసిబిడ్డండి, తను చిన్న పాప అండి. ఓట్లు మావి కావాలి, వస్తారు, హాయ్ అంటారు, ఓట్లు వేయించుకుంటారు. మరి ఇప్పుడు ఎవరండి? ఏ మినిస్టర్ వచ్చాడు, ఏ ఎమ్మెల్యే వచ్చాడు, ఎవరు మమ్మల్ని ఓదారుస్తున్నారు చెప్పండి? ఇట్లా సొమ్ములు కూడా ఉన్నాయి, డబ్బులు కూడా ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. మరి ఆయన ఎందుకు చంపిండో నాకు అర్థమైతలేదు. అసలు ఆ ఓనర్ ఎంత స్ట్రిక్ట్ తెలుసా అండి, ఎవరిని లోపలికి పోనీయడు. చిన్న పాప ఇంట్లో రక్షణ లేకపోతే నువ్వు ఎక్కడ పెట్టాలి? ఇంకా నీ ఇంట్లో కావాలా? అదే నీ బిడ్డకైతే నువ్వు ఊరుకుంటావా? మరి రేవంత్ రెడ్డికి ఏమైతుంది? ఏడమంటుకున్నాడు. మీకు చేత కాదు, చక్కగా దిగిపోండి. మీరు ఎంతసేపు గద్దెలెక్కేది పైసల కోసము, మీ వచ్చేసి రాజకీయం కోసం, మీ గద్దెల కోసం తప్ప మీరు వచ్చేసి జనాలకు ఏం చేసేదే లేదు. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. ప్రస్తుతం నిన్న జరిగినటువంటి కుక్కట్పల్లి ఇష్యూ మనం చూస్తూనే ఉన్నాం. అసలు దొంగలంటే అందరూ ఆఫ్టర్నూన్ మార్నింగ్ టైంలో దొంగలు చొరబడడం అనేది చెప్పేసి మనం వింటూ ఉంటాం. కానీ దారుణంగా మధ్యాహ్నం టైంలోనే సహస్రను గొంతు విసికి చంపడం అయితే జరిగింది అనేది నిన్న నుండి మనకి కుక్కట్పల్లిలో కలకలం రేపుతుంది. మేమైతే సహస్ర వాళ్ళ ఇంటి వరకు అయితే రావడం జరిగింది. సో వాళ్ళ ఇంటికి అయితే లాక్ చేస్తుంది. అంటే యాక్చువల్గా పాపని సంగారెడ్డికి తీసుకెళ్ళడం అని చెప్తుంది. చుట్టుపక్కల వాళ్ళని అలాగే కింద ఉన్న వాళ్ళని అయితే అడగడానికి ట్రై చేద్దాం. సో ఎవరైతే నిందితుడు వాళ్ళ తల్లి తండ్రి లేని టైంలో వచ్చి ఆ పాపని చంపడం జరిగింది. సో పాపకి 12 సంవత్సరాలని చెప్తూ ఉన్నారు. సహస్ర నిన్నైతే స్కూల్కి వెళ్ళలేదు. సో వాళ్ళ మమ్మీ ఒక ల్యాబ్ టెక్నికల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి, తండ్రి బైక్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. సో ఇద్దరిని ఎంతో అల్లారు ముద్దుగా, సో వాళ్ళకు ఉన్నంతలోనే మేము చదువుకుంటున్నాము, పాప పైన పోస్ట్ ఆఫీస్ వేస్తున్నా అని చెప్పేసి నిన్న వాళ్ళ తల్లి చెప్తూ ఉంటే, నిన్న వాళ్ళ తల్లి రోజిస్తూ చెప్తూ ఉంటే నిజంగా అందరినీ ఇట్లా గుండెల్ని పిండేసినట్టుగా అయిపోయింది. సో ఎందుకంటే ఒకటే పాప, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ఆ పాపని. ఆ పాప స్కూల్కి పోతే ఎంత బాగుండో అనిపిస్తుంది. ఎందుకంటే పాప స్కూల్కి పోకుండా ఇంట్లో ఉండి, సో వాళ్ళ తమ్ముడికి లంచ్ బాక్స్ ఇద్దామనే టైంకి వాళ్ళ డాడీ రావడం, ఆయనకి లంచ్ బాక్స్ తీసుకెళ్ళడం. పాప ఒక్కతే ఉంది. సో పాప ఒక్కతే ఉందన్న విషయం మరి చుట్టుపక్కలకి ఎవరికి తెలుసో, మరి అసలు నిందితుడు ఎవరు? ఇప్పుడైతే ఇక్కడ సీసీ కెమెరా ఫుటేజ్లో పోలీస్ వాళ్ళు అయితే తీసుకోవడం జరిగింది. సో అందులో ఒక వ్యక్తి అంటే భయంగా కనిపించడం వల్ల ఆ వ్యక్తిని అయితే ఇప్పుడు విచారణకు తీసుకొని అడగడం జరుగుతుందని చెప్పేసి అయితే మనం అప్డేట్స్ తీసుకోవడం జరుగుతుంది. చూద్దాం. నేనైతే వీళ్ళ ఇల్లునైతే మీకు చూపెడుతున్నా. బట్ వీళ్ళు పాపను వాళ్ళ సొంత ఊరికి సంగారెడ్డికి అయితే తీసుకెళ్ళడం జరిగింది. సో చుట్టుపక్కల వాళ్ళతో ఒకసారి మాట్లాడి అసలు పాప ఎలా ఉంటుంది, సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటారు, అసలు ఈ హత్య జరగడానికి కారణం ఏంటి, అసలు ఎందుకు చేశారు, ఈ చుట్టుపక్కల కుక్కట్పల్లిలో మ్యాక్సిమం దాదాపుగా చాలామంది గంజాయి బాచి ఉంది, వాళ్ళు తాగుతూ తిరుగుతూ ఉంటారు. సో అదేమైనా జరిగిందా? కానీ నిందితుడు మాత్రం అయితే వాళ్ళ ఇంటి పైనే ఉంటారు, అంటే కింద పైన ఉంటారని చెప్పేసి అయితే మనకు తెలియడం జరిగింది. అది ఎంతవరకు నిజం అనేది సో పోలీస్ వాళ్ళు మనకి అప్డేట్ చేసేదాకా తెలియదు. కాబట్టి సో పాపనైతే ఇదే ఇంట్లోనండి నిన్న మధ్యాహ్నం టైంలో ఎవరు లేని, వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు లేని టైంలో పైకి వచ్చి పాపను పిలవడం జరిగింది. సో పాప వాళ్ళ తండ్రి అనుకొని తీసేసరికి తండ్రికి ఆ పాప రక్తం అడుగుల్లో కనిపించడం జరగగానే వెంటనే అసలు ఆయనకి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో వాళ్ళ తల్లికి అయితే ఫోన్ చేయడం జరిగిందంట. ఆయన ఏడుస్తూ చెప్తూ ఉంటే వాళ్ళ తల్లికి ఏమీ అర్థం కాక పక్క వాళ్ళకి ఫోన్ మాట్లాడము, తర్వాత అన్నీ తెలుసుకున్నాక తను కూడా తొందరగా రావడం జరిగిందంట అండి. వచ్చిన వెంటనే వాళ్ళు 100కి డైల్ చేయడం జరిగిందంట. సో మీకు లోపల నిజంగా విజువల్స్ చూస్తే అర్థం కావాలి, వాళ్ళు చేసుకుంటేనే బతికేటువంటి అని కనిపిస్తుంది. మధ్యతరగతి కూడా కాదు నాకు తెలిసి. ఈ రోజు చేసుకుంటేనే వాళ్ళకు
గడిచేటువంటి దినం ఉన్నట్టు ఉందండి. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి విధానం చూస్తేనే తెలుస్తుంది. అసలు పాప పైన ఇలా చేయడానికి కారణం ఏంటి? ఇదేమన్నా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో కక్ష కట్టారా, లేకపోతే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అసలు ఎలా దాన్ని తీసుకున్నారో అర్థం కావడం లేదు. కానీ కింద కొంతమంది అయితే ఉన్నారు. సో వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే సో ఈ ఫ్లాట్లో ఉన్న వాళ్ళు రెగ్యులర్గా సహస్ర వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుంది, సహస్ర వాళ్ళతో కలుస్తుందా, మాట్లాడుతుంది. ఎందుకంటే స్కూల్కి వెళ్ళేటువంటి చిన్నారి కాబట్టి తనకి ఏమీ తెలియనటువంటి వ్యక్తి, అల్లారు ముద్దుగా పుంచినటువంటి వ్యక్తి రోజు వచ్చి ఆడుకొని ఉన్నటువంటి ఆ పాపని ఈరోజు వాళ్ళకి లేకుండా చేసినటువంటి నిందితుడిని అయితే ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి అయితే జనాలు కోరుకుంటున్నారు. సో వీళ్ళ దగ్గరికి అయితే కుక్కట్పల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మిగతా కొంతమంది వచ్చి పలకరించడం అయితే జరిగింది. సో ప్రస్తుతానికైతే కుక్కట్పల్లిలో జరిగినటువంటి దారుణం మనం చూస్తూనే ఉన్నాము. అంటే ఈ ఇంటి యజమాని మనతో ఉన్నారు. అసలు వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నారు, సో వీళ్ళకి ఏమైనా సమస్యలే ఉన్నాయా, అంటే వీరు లేని టైంలో ఎవరైనా రావడం పోవడము, వాళ్ళతో గొడవలు పెట్టుకోవడము, అసలు పాపను అంత దారుణంగా చంపడానికి కారణం ఏంటని సో చుట్టుపక్కల వాళ్ళతో కూడా అయితే మేము మాట్లాడడానికి ట్రై చేస్తాము. ఆ లోపు అసలు యజమానితో మాట్లాడదాం, వాళ్ళు ఎలా ఉన్నారు. అమ్మ నమస్తే, మీ పేరు? శోభా గారు. మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఈ కుక్కట్పల్లిలో మీరు ఇల్లు తీసుకొని కట్టుకొని? ఇల్లు తీసుకొని కట్టుకొని 40 ఏళ్ళు అవుతుంది. నా పెళ్లి కాకమోలే కట్టారు. ఇప్పుడు రేణుక వాళ్ళైనా కావచ్చు, ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీ ఇంట్లో నివాసం ఉండబట్టి రెంట్కి? 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు అవుతుంది. ఎట్లుండే వాళ్ళు, వాళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్, వాళ్ళ పిల్లలతోనైనా? ఇంట్లో ఎలా ఉండేవాళ్ళో మనకు తెలియదు. పిల్లల గురించి ఒకసారి 2 సార్లు అరుచుకున్నారు అంతేగాని వాళ్ళు కొట్టుకున్నారా తిట్టుకున్నారు అంత పైకి మనం వెళ్ళి చూడము, మనకి వినబడది. వాళ్ళ ఫ్యామిలీ గురించి మనకు తెలియదు. ఎప్పుడైనా వచ్చి రేణుక గారు మీతో ఆమె ప్రాబ్లం ఏమైనా ఏమి చెప్పది, ఏం చెప్పది. అంటే మీరు ఓనర్గా ఇక్కడే ఉన్నారు కాబట్టి గేట్ తీస్తూ ఉంటారు. ఎవరైనా వచ్చిపోయే వాళ్ళు కొత్తగాను రావడము, వాళ్ళ ఇంటికి ఏమన్నా అట్లా చూడడం జరిగిందా ఎప్పుడైనా? వాళ్ళ ఇంటికి ఎవరైనా చుట్టాలు రావడం పోవడం ఈ మధ్యలో ఈ సంఘటన జరిగిన ముందు వచ్చి చూడలే నేను. సో అంటే నేను ఎందుకు అడుగుతున్నా అమ్మ అంటే, ఒక ఇంట్లో మనము ఉన్నప్పుడు, మీరు ఓనర్గా ఉన్నప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు తీసుకోవడం అయినా సో ఇట్లాంటి చేయడం జరుగుతూ ఉంటాయి కదా. సో ఇట్లాంటి ఇష్యూ జరిగినప్పుడు ఇప్పుడు మెయిన్గా మిమ్మల్ని అడగడం జరుగుతుంది. అంటే మీరు ఓనర్గా ఉన్నప్పుడు పైకి ఎవరు వెళ్తున్నారు అది అని. ఇప్పుడు సంజయ్ అని ఒక వ్యక్తి, ఒక అబ్బాయి పేరు రావడం జరుగుతుంది. ఆ అబ్బాయి మీకు తెలుసా? తెలుసా. అతను ఎక్కడ ఉంటారు? ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో ఉంటాడు. సెకండ్ ఫ్లోర్లోనే ఉంటారు. అంటే వాళ్ళకి వీళ్ళకి ఏమన్నా గొడవలు ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు. ఆ అబ్బాయికి ఏమన్నా చెడు అలవాట్లు ఉన్నాయా? ఏమీ లేవు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఉందా పైన? ఉంది. వాళ్ళు మాట్లాడతారా? అంటే మీరేమన్నా పిలిస్తే? ఎవరు? సంజయ్ వాళ్ళ పేరెంట్స్. వీళ్ళే. మీరేనా? సస్పెక్టెడ్ అనే వ్యక్తి మా భర్తే, సంజీవ్ రావే. సంజయ్ అనే వ్యక్తి అంటే అబ్బాయి కాదండి, తనకు మ్యారేజ్ అయింది మీరేనా తన వైఫ్? నిజంగా అంటే నేను వచ్చినప్పటి నుండి అంటే మాకు వార్తలు వస్తూ ఉంటే సంజయ్ అనే వ్యక్తి ఇక్కడ నార్మల్గా తిరుగుతున్న వ్యక్తి అని చెప్పేసి అయితే వాళ్ళు వార్తల్లో అడగడం జరిగింది. అంటే అమాయక అంటే సో అక్కడెక్కడ తిరగరండి, ఇక్కడెక్కడ ఈ బిల్డింగ్లే ఉంటారు కానీ ఇక్కడెక్కడ తిరుగుతారు. 1-2 పుట్టించేసి వీడియోలు పెట్టేశారు కానీ అట్లా కాదు. ఇంత పాప ఉందండి, ఆయన పాపే ఈ పాప. ఈ పాప ఈ పాప కంటే చిన్న పాప ఉంది. ఇద్దరు పాపలు ఉంచుకొని ఆయన ఎందుకండి రాంగ్ పని చేస్తాడు? ఆయన ఏదో వెళ్తుండో డ్యూటీకి వెళ్తుండే నేను ఒక్కరోజే ఉండిపోండి ఇంటికాడ. ఇంటికి ఉన్నప్పుడు కానీ ఆయన నారమేనా, ఆయన తప్పు చేసినట్టేనా? అది ఎంతవరకు కరెక్ట్ అండి? చూడాలి, అన్ని పువ్వులు చూసుకోవాలి, అన్ని నిజమేదో కరెక్ట్ ఏదో చూసుకోవాలి. అప్పుడు ఫోటోలు పెట్టాలి, వీడియోలు పెట్టాలి, పేరు పెట్టాలి. ఏమి లేకంటే ఫోటో ఎట్లా పెడతారండి? ఏం కోసం పెడతారు? సస్పెక్టెడ్ అని సాక్షిలో ఎందులో పెట్టి. మీ సంజయ్ వాళ్ళ వైఫే. మీకు ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయిలు. సో అంటే మీకు రేణుక వాళ్ళ ఫ్యామిలీకి కృష్ణ గారితోనైనా మీరు మాట్లాడడం ఎప్పుడైనా మీకు ఏమి లేవు మేడం, ఏం లేవు. ఆమెకి అడగండి, మమ్మల్ని అడగండి. ఎప్పుడు గొడవ పడ్డం కానీ తిట్టుకోవడం కానీ అనుకోవడం ఏం లేదు. తావంట కలిస్తే హలో అంతే హలో, బాయ్ అంతే బాయ్, హాయ్ అంతే హాయ్, ఎవరి పనిలో వాళ్ళు పని విజయ్. అంటే ఇంతమంది ఉన్నా కూడా సంజయ్ అనే మీ హస్బెండ్ ఎందుకు తీసుకెళ్లారు అసలు? అంటే మీకు బిల్డింగ్ లో ఒక అబ్బాయి ఉన్నాడు అన్నట్టుగా సస్పెక్టెడ్ అనేది తీసుకెళ్లారు అంతే, ఇంకేం లేదు. విచారించడం తీసుకెళ్లారు కానీ మిడ్ నైట్ తీసుకెళ్ళిన బట్టి ఇప్పుడు వరకు నాకు తీసుకెళ్లారు. మిడ్ నైట్ 11:30కి తీసుకెళ్లారు. పాప ఏ టైంకి చంపిపోయిందని అంటే వార్త, వాళ్ళ డాడీ బయటికి వెళ్ళడం జరిగింది అంటే లంచ్ బాక్స్ ఇవ్వడం అని చెప్పి చెప్తున్నారు. సో ఆయన వెళ్ళిన వెంట ఏ టైంలో మీకు కిందికి తెలిసింది సమాచారం? అంటే పైనే ఉంటాం, మీరు పైనే ఉన్నారు కదా. ఆ టైంలో పాప చనిపోయిన టైంలో మీ హస్బెండ్ మీ ఇంట్లోనే ఉన్నారా? ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లోనే ఉన్నారు. అంటే తను ఏమన్నా కంగారు పడడం లాంటి ఏమన్నా భయపడడం మీరు చూస్తూ ఉంటారు కదా, మేము అడగడం మా బాధ్యత. నేను బయటికి వెళ్ళాను, నేను లేను. గురించి అంటే మీ హస్బెండ్ మాట్లాడడం లాంటి ఏమైనా చేశారు? ఎప్పుడు లేదు మ్యామ్, ఎప్పుడు పిల్లల గురించి మాట్లాడు. పిల్లలు ఆడుతున్నారు, తింటున్నారు, వంతున్నారు. మా పిల్లల గురించి మాట్లాడుకోవడానికి మాకు ఇది ఉంటుంది. పక్కనున్న పిల్లల గురించి మాకెందుకు మ్యామ్ చెప్పండి ఒక మాట.
మాకు 2 అమ్మాయిలు ఉన్నారు. ఇంకొక అమ్మాయి గురించి మాట్లాడిన వ్యక్తి మాకు అవసరం ఏముంది చెప్పండి. మీకు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఏం చేస్తారు సంజయ్ గారు? జాబ్ చేస్తారు. ఇప్పుడు జాబ్ లేక ఇంట్లో ఉన్నారు. మొన్న 3 డేస్ డ్యూటీకి వెళ్ళేసి నిన్నే ఉన్నారు ఇంట్లోట. నిన్న ఇంట్లో ఉన్నారు. నిన్న ఈ సంఘటన జరిగింది. సో నిన్న అర్ధరాత్రి తీసుకెళ్ళినటువంటి మీ హస్బెండ్ ని ఇప్పటిదాకానైతే ఇంకా వదిలిపెట్టలేదు. సస్పెక్ట్ జరిగిందా పోలీస్ స్టేషన్? ఎక్కడ ఉన్నారని చెప్పకపోతే సస్పెక్టెడ్ ఎక్కడ ఉన్నారని చెప్పట్లేదు మాకు. మమ్మల్ని అడిగితే పోలీసులు తీసుకెళ్లారు కానీ దొంగలు తీసుకెళ్లేదు కదా మీ ఆయన్ని అని అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే మీరు అక్కడికి వెళ్ళి ఏమైనా సమాచారం తీసుకోవడం, మరి ఎందుకు తీసుకెళ్లారు? ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వస్తే అడిగామన్నమాట. అడిగితే పాపను కూడా గొంతు పిసికి చంపడం జరిగింది అంటున్నారు. దాని మీద ఎలాగో వేలు ముద్రలు, అదే ఏదైనా ప్రూఫ్లు ఉండాలి కదా. ఏను ముద్రలు ఉండాలో, లేకపోతే చాకు ఉండాలో, ఏదో ఒకటి ఉండాలి కదా. డోర్ వేయడమో, ఏదో బట్టల మీద ఏదో బ్లడ్ శాంపుల్ ఏదో ఒకటి కనబడాలి కదా. ప్రూఫ్ లేకుండా డాగ్ వచ్చింది. డాగ్ వచ్చేటప్పుడు డాగ్ మా ఆయన ఇక్కడే ఉన్నారు, ఎదురుగే ఉన్నారు. డాగ్ పైకి వెళ్ళింది, కిందకి వచ్చింది. మంచిగా అందరం ఇక్కడే ఉన్నాము. పైకి వెళ్ళింది, కిందకి వచ్చింది. అది ఎట్లా అయితే డాగ్కి రాంగా? డాగ్ కరెక్టా? డాగ్ రాంగా? ఏం చెప్పండి అయితే. డాగు కన్ఫర్మ్గా ఆయన చేస్తుంటే వచ్చి స్మెల్ చూడడం కానీ, మీదకి ఎక్కడం కానీ, అరవడం కానీ ఏదైనా చేయాలి కదా. డాగ్ ఏం చేయలేదు, వెళ్ళిపోయింది. అమౌంట్ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకి వచ్చి స్ట్రైట్కి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఈ ఫ్లాట్ మొత్తంలో మీ హస్బెండ్ ఒక్కడే ఉన్నారు కాబట్టి ఇది విచారణ లాగా అనుకుంటున్నారా? నిజంగానే మా హస్బెండ్ని లేని టైంలో చేశారని చెప్పేసి మీరు ఏమన్నా అనుకుంటున్నారా? లేదు, మా ఆయన అనుకోవట్లేదు, మేము అనుకోవట్లేదు. విచారణకి తీసుకెళ్లారు అనుకుంటున్నాము. మా ఆయన అలాంటి మనిషి కాదు. నా పిల్లలకి కొట్టరు మా ఆయన. అలాంటి వ్యక్తే కాదు. ఎవరిని ఈ ఏరియాలో ఈ చుట్టుపక్కల మా హస్బెండ్ వైఫ్ గురించి ఎవరు అడిగిసినా వీళ్ళు మంచోళ్ళు కారు అని చెప్పేసి 15 సంవత్సరాలు అయితే 14 సంవత్సరాలు అయింది. ఇక్కడికి వచ్చి 12 వచ్చేమో. 12కి 25 ఇప్పుడు. అది మేము 14 సంవత్సరాలు అయింది ఇదే ఏరియాలో ఉన్నాం కిరాయికి. అడగండి, ఇక్కడికి వచ్చి ఈ బిల్డింగ్కి వచ్చి 5 సంవత్సరాలు అయింది. అడగండి, ఎవరికైనా ఎంక్వైరీ చేసి అడగండి. అడిగేసి వీళ్ళు భర్త భార్య మంచోళ్ళు కారు అని ఒక్కలన్నా కూడా నేను ఇక్కడ ఆగిపోతాను. మరి ముందుకెళ్ళను. నా ఫ్యామిలీ ఉంది, నా పిల్లలు ఉన్నారు. ఎలా సస్పెక్టెడ్ అని ఫోటో వేస్తారు, బయటికి మీడియాకి చెప్తారు. మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారు? మీడియా ఇదేనా? ఇది ఇట్లానే లేనిపోని ప్రూఫ్లు అనేసి బయటకు పెడతారా? అట్లా పెట్టడం పద్ధతేనా చెప్పండి? సహస్ర నీతో ఆడుకునేదా? మొన్న నైట్ వరకు ఆడుకున్నాము. సెలవులు ఆడుకున్నాము. కింద ఓనర్ వాళ్ళ పిల్లలు, మేము, ఆమె ఆడుకున్నాం. కలిసి ఆడుకున్నాం. కిందనే ఇక్కడ ఆడుకున్నాం మేము అందరం కలిసి. మాట్లాడుతూ ఏమైనా చెప్పేదా? చిన్న పాపే కదా, ఎందుకంటే అమ్మాయి 12 సంవత్సరాలే కాబట్టి ఏం చెప్పేది కాదు. అన్ని మాతో ఆడుకున్నాం. ముందు అంటే అదే రోజు నిన్న మీతో ఆడుకోవడం, మాట్లాడడం ఏమైనా నిన్న ఏం లేదు. నిన్న మేము స్కూల్కి వెళ్ళిపోయారు. ఆ పాప ఏ స్కూల్లో చదువుతుంది? కేంద్ర విద్యాలయం, అది బోన్పల్లిలో చదువుతుంటుంది. ఓకే, మంచిగా చదువుతుందా మైనర్? సో అంటే మీతో ఎట్లుంటుంది సహస్ర? మంచిగానే ఉంటుంది, ఆడుకుంటుంది అని చెప్తుంది. వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ అయినా కూడా? వాళ్ళ డాడీతో ఎప్పుడు మేము ఉండలేదు కానీ వాళ్ళ మమ్మీ. మీ డాడీ నిందితుడిగా తీసుకెళ్ళడం జరుగుతుంది, మరి నువ్వే ఎట్లాంటి ప్రూఫ్స్ లేవు. ఎలా తీసుకెళ్తారు మా డాడీని? ఎలా తీసుకెళ్తారు? మమ్మల్ని ఒక దెబ్బ కూడా వేయలేదు. అందరు పిల్లలతో మంచిగా ఉంటారు, మా ఫ్రెండ్స్తో కూడా ఉంటారు, మంచిగానే జోక్స్ చేస్తారు. ఎట్లా ప్రూఫ్స్ లేకుండా ఎలా తీసుకెళ్తారు? మరి ఏమడుగుతావు చెప్పు? పోలీస్ వాళ్ళైనా కావచ్చు. వి వాంట్ జస్టిస్. వి డోంట్ వాంట్ దట్. మా ఫాదర్ని ఎలా తీసుకెళ్ళదు? ప్రూఫ్ లేకుండా ఎలా తీసుకెళ్తారు? మాకు న్యాయం కావాలి. మా పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు, మాకు న్యాయం కావాలి. ఒక ఆమె పిల్లలు లేకపోతే నాన్ననే చేయడమా? ఇంకెవరు లేరా? ఇంట్లో ఉన్నారు, డ్యూటీ లేకుండా ఉన్నారని ఆయన కన్ఫర్మేషన్ ఏంటి? డాగ్ వచ్చింది, మనుషులు వచ్చారు, అందరూ వచ్చారు. ఎలా సస్పెక్టెడ్ అని ఎలా చెప్తారు? ఎలా చూపిస్తారు? ఎలా మీడియాకు చూపిస్తారు చెప్పండి? మీడియా వాళ్ళు ఎలా వచ్చారు? ఎలా రాస్తున్నారు? చేతబడులు చేసేటోళ్ళు. ఇక్కడ మీ అంటే మీ లోకల్లో ఉన్న వాళ్ళందరూ మీకు సపోర్ట్గా ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు రావడం, మాట్లాడడం కూడా జరిగింది. సో అంటే మీరు కూడా వాళ్ళతో చెప్పుకొని ఉంటారు మీ బాధ అయినప్పుడు. వాళ్ళు ఏమన్నా మీకు సపోర్ట్గా ఉంటాము అని చెప్పేసి మాట్లాడడం జరిగిందా? ఇప్పుడు మాట్లాడినవ్వలేదు మ్యామ్ మాకు. మేము మాట్లాడినా. మీరు మరి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళేసి వచ్చారా? ఇక్కడే అంటే ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి నాకు వెళ్ళనివ్వట్లేదు బయట. పోలీస్ వాళ్ళు వెళ్ళడం ఇప్పుడు బయటకు వెళ్ళనివ్వట్లేదు, ఇక్కడే ఉండాలి. హౌస్లో ఉండాలి. ఫ్యామిలీకి ఎవరికైనా చెప్పడం, మీ చుట్టాలు రావడం ఏమన్నా జరిగిందా? మీ అన్నదమ్ములైనా కావచ్చు, మీ అక్క చెల్లెలు? ఎందుకు మ్యామ్? అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫోన్ చేసి చెప్పుకున్నారా తీసుకెళ్లారు రావడం అని చెప్పేసి? వచ్చారా మరి? వచ్చి ఉన్నారు మా తోటకోళ్ళు. మీతో ఎలా ఉంటాడు సంజయ్? మా మరిది అట్లా కాడండి. మా మరిది చాలా మంచి. ఎందుకంటే ఒకళ్ళ ఆడపిల్ల వ్యక్తి అంటే చాలా ఇష్టం, ప్యానంగా చూసిన మనిషి. కానీ మా మరిది అటువంటి కాడు. చిన్న పిల్లలు 2 ఉన్నారు, వాళ్ళకు కూడా పిల్లలంతా పేనం. వదినంతా ఎంత గౌరవం, అన్నయ్య అంత ఎంత గౌరవమో, అన్నయ్య పిల్లలంతా ఎంత గౌరవమో, అమ్మ నాన్నంత ఎంత గౌరవం, అప్ప చెల్లెళ్ళంత ఎంత గౌరవమో. ఆయన అసలు ఒక మాట నోటితో మంచి మాటకి తడి చెడు మాట ఒకటి రాదు ఆయనకి. అట్లది అసలు ఏం పూపులు చూసి చేసిండ్రో అట్లా మాకు తెలియట్లేదు.
ఆ రోజు మట్టుకు నిన్న 3 రోజులు వెళ్ళారు డ్యూటీకి. నిన్న ఒక్క రోజు ఉన్నదానికి ఆయన మీద మాట వేసారు, ఆయన మీద నిందేశారు. ఆయనకి చెప్పా చేయకుండా ఏదో ఇరికించారు, తీసుకెళ్ళిపోయి ఒడిశా అని చెప్తున్నారు, ఆంధ్ర అని చెప్తున్నారు, ఏదో చేతబడి చేసిండని చెప్తున్నారు, అలా ఆవిడకి బాగోలేదని చెప్తున్నారు. అన్నీ చెప్పి ఆయన పేరు వేసి ఆయన ఫోటో పెట్టి అది ఎంతవరకు కరెక్ట్? ఏదో కరెక్ట్ చూడాలండి కదా, చూసి మీరు ఏదైనా న్యాయం చేయాలి. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి భార్య ఉంది. ఆయన ఒక ఊరు నుంచి మేము బతకనట్టుకు వచ్చాము, మేము ఇట్లా పనులు చేయనట్టుకు రాలేదు. మాకు ఊర్లోట మాకు పొలాలు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, వాకులు ఉన్నాయి, మేము బతకనట్టుకని మా పిల్లల చదువులు మాకు చదువులు లేవు, మా మద్దుకు లేవు, మా తోటికోడలకి అయితే మాకు లేవు. మా పిల్లలు కొంచెం వాళ్ళు మంచిగా వాళ్ళ భవిష్యత్తులో మంచిగా ఉండాలని మేము హైదరాబాద్ వచ్చేది. కానీ మేము ఇట్లా మోసాలు చేసి ఒక పిల్లలకి మేము పిల్లలకు కాసుకోలేదండి, ఒక పిల్లలకి మేము అట్లా చేయడం అది ఎంతవరకు ఖచ్చితంగా శిక్ష పడాలి నిందుడికి అని చెప్పేసి అయితే కోరుకుంటున్నారు. వాళ్ళ తల్లి అయినా కావచ్చు, తండ్రి అయినా కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా కావచ్చు. పడాలి, కానీ అది మా హస్బెండ్ కాదు, అది వేరే వాళ్ళే చేశారు. వేరే వాళ్ళే ఎంక్వైరీ బాగా చేయాలి, బాగా కట్టడి మీద చేయాలి, బాగా సీసీ కెమెరాల ఫుటేజ్లు, వచ్చిన మనుషులు వెళ్ళిన మనుషులకి అందరికీ ఎంక్వైరీ బాగా చేయాలి. వచ్చి ఇంట్లో ఉన్నాడు మనిషి కాబట్టి ఈయనే చేశాడు అన్నట్టుగా ఆయన మీద పడొద్దు. సస్పెక్టెడ్ అంటే సస్పెక్టెడ్లో ఉంచాలి, పక్క సీక్రెట్గా ఉంచాలి. అవునా కాదు? అది మీడియాకి చెప్పడం పద్ధతి కాదు, పోలీసు వాళ్ళ పద్ధతి కాదు, మీడియా వాళ్ళ పద్ధతి కాదు. ఇప్పుడు ఇది ఏ ప్రాసెస్లో వెళ్తున్నారో నేను ఆమె పిల్ల పోయి ఎంత బాధగా ఉందో, నా పిల్ల ఇప్పుడు వాళ్ళ పిల్ల పోయింది, ఈ రేపు పొద్దున మీ మీద డ్యూటీకి వెళ్ళిపోతుంది, మా పిల్లకి కూడా అట్లనే చేస్తారు కదా. అంటే ఇప్పుడు రేణుక గారు మీతోనైతే బాగానే ఉండడము, మీతో మాట్లాడము, బయటికి వెళ్ళడం, అట్లా తిరగడం ఏమైనా జరిగిందా? అంటే మీరు ఫ్యామిలీగా ఉండేవాళ్ళు? లేదు, మా అంతటి బయటికి వెళ్ళడం గట్రా లేదు, కానీ మేము అంతటి మంచిగా ఉంటాం. గొడవ పాపం తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఏడుస్తున్న సందర్భంలో మీ ఆయననే నిందితుడు అని పట్టుకెళ్ళినప్పుడు ఆమె మీతో అప్పుడు తీసుకెళ్ళలేదు. ఎంక్వైరీ బాగా ఎంక్వైరీ చేశాక రాత్రికి ఎంక్వైరీ చేసి ఒక్క అతనే ఉన్నాడు కదా అని తీసుకెళ్లారు, కానీ అప్పుడు తీసుకెళ్ళలేదు. అంటే ఈ బిల్డింగ్ ఓనర్ వాళ్ళని కూడా ఏం తీసుకెళ్ళడం అట్లాంటివి ఏం జరగలేదా? ఓన్లీ మీ హస్బెండ్ని మాత్రమే తీసుకెళ్లారు. అంటే ఆ సీసీ ఫుటేజ్లో చెక్ చేస్తే తన ఒకటే భయంకరంగా తిరగడము, అంటే కొంచెం భయంగా తిరుగుతూ ఉంటారు కదా, తిరగడం వల్లనే తననే తీసుకెళ్ళమని చెప్పేసి మాట్లాడుతున్నారు. లేదు మ్యామ్, ఆ భయంగా నార్మల్గా వెళ్ళి నార్మల్గా వస్తున్నారని చెప్తున్నారు మీడియా వాళ్ళు, పోలీసు వాళ్ళు మాకు అదే చెప్పిండ్రు. నార్మల్గా వెళ్ళి నార్మల్గా వస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నాము, ఏం భయపడకండమ్మా అని చెప్పిండ్రు. ఎప్పుడే కూడా నాకు అదే మాట చెప్పిండ్రు. సో ఇప్పుడు మీ హస్బెండ్ని నిన్న తీసుకెళ్లారు నైట్, ఇప్పటిదాకైతే రాలేదు. ఇప్పుడు పాప సంగారెడ్డికి తీసుకెళ్లడం జరిగిందని చెప్తున్నారు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చారా, మళ్ళీ డైరెక్ట్ సంగారెడ్డికి వెళ్ళిపోయారు రేణుక వాళ్ళు? సంగారెడ్డి కాదు మేడం, వాళ్ళది సంగారెడ్డి దగ్గర ఎక్కడ ఒక విలేజ్ ఏమో మనకు తెలియదు. మీరు మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడము, వాళ్ళు ఏమన్నా మీకు ఫోన్ చేయడం జరిగిందా? మీ హస్బెండ్ అని ఇట్లా వస్తుంది? ఏం లేదు. మీ పేరు? సరస్వతి. పాప నీ పేరు? బిందు మాధురి. నువ్వేం చదువుతున్నావు? 8th క్లాస్ చదువుతున్నా. 8th క్లాస్. సో మొత్తానికంటే వీళ్ళు కూడా ఈ ఫ్లాట్లోనే 2nd ఫ్లోర్లో ఉంటారట అండి. పర్టికులర్గా సంజయ్ గారిని నిందితుడని అయితే మనం అనడానికి లేదు. సో తననైతే తీసుకెళ్ళి విచారించడం జరుగుతుంది, ఎందుకంటే ఫ్లాట్ మొత్తంలో తన ఒక్కడే ఉన్నాడని చెప్పేసి అయితే వాళ్ళ ఆవిడ సరస్వతి గారి మాటల్లో కూడా చెల్లవడం జరుగుతుంది. చూద్దాం ఒకసారి. ఇంకా బయటికి వెళ్ళి కూడా వేరే వాళ్ళు అసలు ఏంటి ఈ దారుణం జరగడానికి మీరు ఎలా తీసుకుంటున్నారు, ఈ ఏరియాలో అంటే గంజాయి బ్యాచ్ ఉందని చెప్పేసి అయితే మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు నిజము అవాస్తవం అనే మాటలు కూడా ఒకసారి వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే ఇంటి యజమానితో కూడా మనం మాట్లాడడానికి ట్రై చేద్దాము. అంటే సంజయ్ అని ఖచ్చితంగా తినే నిందితుల్లాగా న్యూస్ అయితే వస్తుంది, అది ఎంతవరకు నిజం? సో పైన ఉన్నటువంటి కృష్ణ గారైనా కావచ్చు, సో కింద ఉన్నటువంటి సంజయ్ అయినా కావచ్చు, సో ఓనర్లతో ఎలా ఉంటారు, అసలు నిజంగానే అంత కిరాచంగా చేసేటువంటి వ్యక్తేనా? ఒకసారి వారి మాటలను అడుగుదాం. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? ప్రవీణ్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఇక్కడ ఉండబట్టి? మేము ఎప్పటి నుంచో ఇక్కడనే ఉంటున్నాం. ఇదే ఇల్లు ఇక్కడ మాదే. సో ఇప్పుడు కృష్ణ వాళ్ళైనా కావచ్చు, సంజయ్ వాళ్ళైనా కావచ్చు, ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీతో? కృష్ణ వచ్చేసి 3 years అవుతుంది వచ్చి. నాకు అంత ముందు నుంచి తెలుసు, మా ఫ్రెండ్ వాళ్ళ మెకానిక్ నుంచి అంత ముందు నుంచి తెలుసు అతను కృష్ణ. వీళ్ళు వచ్చేసి 4 years పైన అవుతుంది. ఇల్లు కట్టినప్పుడు వీళ్ళు వచ్చారు. సంజీవ్ వాళ్ళు మంచిగానే ఉంటాడు. లేదు అట్లా ఏం అనిపించలేదు. అసలు పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అట్లా ఏమి ఉండదు. కింద వచ్చినప్పుడు కింద ఎవరన్నా కనపడితేనే కింద మాట్లాడతాడు ఎవరితోటైనా, కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి పర్టికులర్గా పక్కన వాళ్ళ ఇంటికి కానీ కింద ఉన్న వాళ్ళ ఇంటికి కానీ ఎవరింటికి పర్టికులర్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడడంగా మేము ఎప్పుడు చూడలేదు, ఏం లేదు. కట్టారు కదా, మరి ఒక సీసీ కెమెరా అయినా పెట్టలేదు, ఎవరైనా వచ్చిపోయే వాళ్ళు పెట్టించుకోవాలి. ఇంకా వర్క్ అంతా కంప్లీట్ అవ్వలేదు. మాకు కొంచెం ఇంకా అప్పు ఇల్లు కట్టినందుకు అప్పు అది ఇది అయింది, ఇంకా మేము కంప్లీట్గా అవ్వలేదు. కూడా అసలు బాయ్స్ ఎంట్రీ లేదని పెట్టారు, అంటే ప్రత్యేకంగా వేరే వాళ్ళు వెళ్ళే అవకాశం ఎట్లుంటుంది మరి?
ఉండదు, అదే తెలియదు. ఇప్పుడు అది తెలిస్తేనే పోలీసు వాళ్ళు ఫ్యామిలీ ఇష్యూస్ అయినా మీతో షేర్ చేసుకోవడం చెప్పడం ఇట్లా గొడవలు అట్లే గొడవలు అయితే జరిగాయి కానీ వాళ్ళు ఏం మాతో షేర్ చేసుకోలేదు. కాదన్నా, అంటే ఈ ఏరియాలో గంజాయి బ్యాచ్ ఉందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి, అది నిజమేనా? అదే నాకు ఐడియా లేదు. మరి ఖచ్చితంగా ఎవరు వచ్చి సహస్రాన్ని అట్లా చంపడానికి ఎవరు కారణమైంది? అది తెలియదు, అది తెలియకనే ఉన్నది, అది తెలియదు. ఇప్పుడు అతన్ని కూడా అట్లా న్యూస్లో చూపించడము చేపించడం కూడా అది జరుగుతూ ఉంది. అది ఇంకా అసలు ఏందనేది కూడా తెలియదు, అది చేయడం కూడా కరెక్ట్ కాదు. ప్రూఫ్స్ తెలియకుండా అంత చేయడం కూడా. ఏమన్నా కాల్ చేయడము తనేనంట కదా ఏమన్నా అడగడం జరిగిందా సహస్ర వాళ్ళ ఫ్యామిలీ నుండి? వాళ్ళు ఎవ్వరు కాల్ చేయలేదు, ఎవ్వరు కాల్ చేయలేదు, అసలు ఏం లేదు. సో మీరు వెళ్ళారా గాంధీ హాస్పిటల్కి వెళ్ళి? మా మిస్సెస్ వెళ్ళేది, మా మిస్సెస్ని వాళ్ళే కానిస్టేబుల్ వాళ్ళే తీసుకొని వెళ్ళారు, వాళ్ళే అక్కడ. ఏ టైంలో జరిగింది? మీరు లేరా? మేము లేము, ఎవ్వరం లేము. కరెక్ట్ ఏ టైంలో జరిగింది అది తెలియదు, టైమింగ్ తెలియదు. మేము వచ్చి 3 నెలలు అయిందమ్మా. ఆ పాపనైతే అసలు మేము బయటికే వెళ్ళలేదు. పైనుంచి మా సార్ వాళ్ళు ఊరిపోతుంటుంటే ఏంటమ్మా అని అంటే ఏమో ఇంకా తెలియలేదు అని అన్నారు. అని నేను గేట్ కాడికి వెళ్ళి నేను గేట్ నుంచి నేను బయటకు కూడా వెళ్ళలేదు. అసలు లేదమ్మా, చూడలేదు. అసలు ఈదులోకి చూడలేదు పిల్లలు. ఈ పక్క పిల్లలు అయితే క్రికెట్ గట్ట ఆడుకుంటారు కానీ ఈ ఆడపిల్లలు అయితే లేదు, చూడలేదు. మా బిల్డింగ్లో పిల్లలు మాత్రం 2 పిల్లలే ఇక్కడ ఆడుకుంటారు అంతే. మరి ఇంత దారుణం జరిగింది కదా, మీరు దాన్ని ఎలా తీసుకుంటున్నారమ్మా? మాకు చాలా భయంగా ఉన్నట్టుగా ఉన్నదండి. ఇప్పుడు కూడా మేము వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో కూడా మేము ఈ బిల్డింగ్లోకి వచ్చి 3 నెలలు అయింది. ఈ ఊరు వచ్చి అయితే మేము రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు వచ్చాం ఈ ఊరు వచ్చి. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మేము ఇలాంటివి ఏమీ చూడలేదు, వినలేదు కూడా. ఎట్లా అనిపిస్తుంది మేడం? అంటే ఇట్లాంటి దారుణం చాలా హారబుల్. అసలు ఉండడానికి కూడా భయం వేస్తుంది మాకు. ఇంట్లో నిద్ర కూడా పట్టలేదు రాత్రి. అంటే ఎవరో ఏంటో తెలియదు కదా, అట్లా ఎప్పుడు అవ్వలేదు. మేము 4-5 ఇయర్స్ అవుతుంది ఇక్కడ ఉండబట్టి, కానీ ఎప్పుడు అట్లా అవ్వలేదు. అంటే ఖచ్చితంగా వాళ్ళ ఫ్లాట్ లో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకెళ్లడం జరిగింది సంజయ్ అని చెప్పి. అది తెలియదు, అదే ఇప్పుడు విన్నాం. నేను కూడా తెలియదు దాని గురించి. వాళ్ళు మాట్లాడతారా పక్కన? అంకుల్ ఎప్పుడు బయటే ఉంటారు యాక్చువల్గా. నిన్ననే లేరంట, ఎప్పుడు బయటనే ఉంటారు వాళ్ళు. అంటే తెలియని వ్యక్తులు కూడా పైకి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు కదా అని మాట్లాడుతున్నారు. అవును. మీ పాప సహస్రతో ఎప్పుడైనా ఆడుకున్నావా నువ్వు? ఆడుకున్నావా? నీతో మాట్లాడుతుందా సహస్ర? ఎట్లుండేది నీతోని? మంచిగా ఉండేది. మంచిగా ఉండేదా? నిన్న సహస్రం చూసావా నువ్వు? నిన్న వెళ్ళి చూడలేదు. వాళ్ళ అన్నయ్య తెలుసా నీకు? తమ్ముడు తెలుసా నీకు? ఆయన పేరేంటి? సద్విన్. నువ్వు మాట్లాడతావా సద్విన్తోనే? చాలా క్లోజ్. సహస్రతో ఆడుకునేదా? చూసాను కానీ ఆడుకోలేదు. ఎట్లా మరి? ఇప్పుడు మీ ఫ్రెండ్ లేదు కదా, మీ మమ్మీతో ఏం చెప్పావు మరి? తెలియదు యాక్చువల్గా. పాప స్కూల్కి వెళ్ళింది, బాబు స్కూల్కి వెళ్ళలేదు. బాబుకి కొంచెం మొన్న దెబ్బ దాకుండే, అందుకే మా బాబుని పంపించలేదు. నిన్న మా పాప స్కూల్కి వెళ్ళింది. నిన్న క్రౌడ్ ఉంది కదా, వెహికల్ తీయడానికి లేదని మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. తెలియదు మా పాపకి, నైట్ తెలిసింది అనమాట. ఇట్లా అవ్వద్దు కదా మా. అసలు చాలా హారబుల్ ఉంది. అసలు ఏం మాటలు రావట్లేదు, అసలు భయమే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు అసలు అంత ఘోరంగా చేయడం అసలు ఏంటి అనేసి. రాధిక ఇక్కడే ఉంటారా? ఇది బిల్డింగ్ మాది. ఎప్పుడైనా సహస్రం చూడడం, పాపతో మాట్లాడడం? ఎక్కువ పాప బయటికి రాదు, ఇంట్లోనే తన ఇంట్లోనే ఉంటుంది. రేణుక గారితో మాట్లాడడం లేదు. సో కింద సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వ్యక్తే నిందితుడని చెప్తున్నారు. ఏమో తెలీదు మాకు, అసలు వాళ్ళ ఫేస్ కూడా మాకు తెలియదు అసలుకి. వాళ్ళు మార్నింగ్ వెళ్తారు, ఈవినింగ్ వస్తారు. మేము ఇంట్లో నుంచి బయటకు వెళ్ళా మాకు తెలియదు అసలుకి. మరి ఇలాంటి ఘటన మీ ఏరియాలోనే జరిగింది కదా మేడం, దీన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? అంటే ఇట్లా అన్ని ఇప్పుడు జరిగింది కానీ మాకు చాలా భయంగా ఉంది అసలుకి. ఇంకా మా పాప స్కూల్ నుంచి వస్తుంది. ఎప్పుడైనా సహస్రతో ఆడుకున్నావా? ఆడుకోలే. చూసావా సహస్రాన్ని ఎప్పుడైనా? మీతో మాట్లాడేదా ఎప్పుడైనా? ఇప్పుడు చిన్న పిల్ల 11 ఇయర్స్ పిల్ల, అసలు వాళ్ళు పాపం పేరెంట్స్ ఇంట్లో ఉండరు. వాళ్ళ సిచ్యువేషన్ ఏంది, లేనోళ్ళు చెరొక పని చేసుకుంటారు. ఇప్పుడు అమ్మాయి లేకుండా పోయింది. వాళ్ళు కఠినంగానే అసలు అట్లా అమ్మాయికి ఎట్లా జరిగిందో వాడికి కూడా అలానే శిక్ష వేయండి. అదే ఇంకా వాళ్ళ ఫ్లాట్ లో ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి సంజయ్ అని మాట్లాడుతున్నారు. అది నిజమేనా? తనే ఖచ్చితంగా నిందితుడై ఉంటారని మీరు అనుకుంటున్నారు? చేసి ఉండొచ్చండి, ఎందుకంటే బయట వాళ్ళకి లోపలికి వచ్చే ఛాన్స్ ఉండదు, తెలిసిన వాళ్ళే అయ్యి ఉంటారు.
ఒకళ్ళు ఆయనైనా ఇంకొకళ్ళైనా ఇక్కడ ఏరియాలో తెలిసిన వాళ్ళే అయ్యి ఉంటారు. తెలవని వాళ్ళు దూరం నుంచి వచ్చి అంత పని చేసి బయటికి వెళ్ళలేరు, తెలిసిన వాళ్ళే అయ్యి ఉంటారు. అంటే రోజుకొక సంఘటనలు ఇలాంటివి చూస్తున్నాం కదా, అంటే దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? కఠిన చర్యలే తీసుకోవాలి, వాళ్ళకు ఒక ఉరిశిక్షలాగే వెయ్యాలి. ఎందుకంటే లేడీస్కి అసలు ఇదనేది లేదు, చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ వాళ్ళకి భద్రత అనేది లేదు. అందుకని ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కఠిన చర్యలు తీసుకొని కొంచెం ముందుకు నడిపియాలి లేడీస్ని. మీ ఎదురుంగ బిల్డింగే కదా సహస్ర వాళ్ళు నిన్న చనిపోయిన పాపది. అవును. పాపని ఎప్పుడైనా చూసావా? లేదమ్మా. ఆడుకోంగా చూడడం ఇట్లా నాకు తెలియదు. ఎందుకంటే నాకే మోకాళ్ళు నొప్పులతో నేను ఎక్కడ పోను, బయటికి వెళ్ళా. మీ ఏరియాలో మీ పక్కింట్లో జరిగింది కదా ఈ దారుణము, ఎట్లా నిజమే, అది నిజమే, కానీ నాకు అంత పట్టింపు ఉండదు. నాకే ఈ మోకాళ్ళ నొప్పితో ఎక్కడ వెళ్ళ నేను. అది బయటికి కూడా ఎవరితో నాకెందుకు, నాది నాకే ఉంటుంది. అట్లా మోకాళ్ళ నొప్పులతో నేను ఎక్కడ వెళ్ళను. అంటే ఇక్కడ రోడ్డు మీద ఎట్లా రాదు, ఇక్కడ కనబడదు. ఎంతో మంది పోతుంటారు. ఎవరని వీళ్ళ పిల్లని మాకేం తెలుస్తుంది? మా చుట్టాలు అయితేనేమో మాకు తెలుస్తుంది. మాకు వాళ్ళతో వాళ్ళ ఇంట్లో ఎవరున్నారో మాకేం తెలుస్తుంది? తెలియదు. ఏ ఇంట్లో ఎవరున్నారో మాకు తెలియదు. ఇల్లు వాళ్ళు అంటే తెలుస్తుంది ఒక మాట, వీళ్ళు పాత వాళ్ళు అంటే తెలుస్తుంది. కొత్త వాళ్ళు మాకేం కిరాయిలు కొండోళ్ళు మాకేం తెలుస్తుంది? తెలియదు. అట్లా. పేరేం పేరు తాత? నా పేరు రాజయ్య. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉండబట్టి? నేను దగ్గర 50 సంవత్సరాలకు. ఇది మీ ఇల్లే? సొంత ఇల్లే మాది. మీ ఇంట్లో ఏమంటున్నారు మరి ఈ ఘటన గురించి? తెలియదు వాళ్ళకు కూడా. మేము ఇంట్లో పిల్లలు ఉన్నారు, మాకు దర్వాజా మేము బయటికి వెళ్ళాము. అట్లా బయట ఆ ఇంటికి ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే ఏమైందని ఇప్పుడు బయటకు వచ్చింది. అంతవరకు మనకు తెలియదు. డోర్ కాదు, ఇట్నే కూర్చుంటాము, ఈడ కూర్చుంటాం. వాళ్ళైనా కూడా ఇంట్లోనే ఏదో చేసుకుంటూ కూర్చుంటారు. అరిచేరు ఏడుస్తున్నది ఆమె బాగా. ఏమైందో అని బయటకు వస్తే అంత జనాలు నిండినారు. ఏమైందంటే అయ్యో ఇట్లా చంపేసిరంట అంటే అయ్యో ఏమైందా అని ఇక రకరకాలుగా మాట్లాడతారు. అంతేగాని ఇంకా మనకు తెలియదు, మనం వెళ్ళాము చూడం. ఏం కోరుకుంటావు ప్రభుత్వాన్ని? ఇట్లాంటివి జరుగుతున్నాయి కదా ఇష్యూస్, ఇసుంటి బాగుంటుంది. వాడిని చేసిన సావది కొట్టాలి, ఇంకేం లేదు. అసలు ఇంకా ఎన్ని చేస్తాడో వాడిని. ఇంక ఇవాళ ఈ ఇంట్లో చేసేటప్పుడు ఇంకో ఇంట్లో చేస్తే వాడిని ఏదైనా శిక్ష పెట్టాలి, జైలు ఖైదు మళ్ళీ వెళ్ళకుండా పెట్టాలి. వాడిని ఎట్లాంటి శిక్ష పడాలి నిందితుడికి? వానికి జన్మ ఖైదు పెట్టాలి. అసలు ఏం చేస్తాము? ఇసుంటి దారుణం చేయొద్దు. చిన్న పిల్లల్ని అట్లా చంపు పాపం. లంజోడు పురుగులు వాడు వస్తాడు. ఆ లంజోడుకు వానికి పిల్లలు లేరో వాడు వేస్తుంటాడు ఏందో ఎవరికి తెలుసు. ఇసుంటి పద్ధతి మంచిది కాదు. వీరన్న ఇక్కడే ఉంటారన్న? ఇక్కడనే కుక్కడపల్లి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పుడు సంవత్సరం అవుతుంది. అంటే ఇక్కడ నిన్న సహస్ర అనే పాపను అంత దారుణంగా చంపడం జరిగింది. దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే మీ ఏరియానే కాబట్టి. అట్లా చంపొద్దు మేడం, చిన్న పాప కదా. ఏమైనా కసి ఉంటే పెద్దోళ్ళకి చూడాలి, చిన్నోళ్ళకి ఎందుకు చూసేది? అట్లా కుట్రతో చంపడం కరెక్ట్ కాదు కదా. అంటే ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? అంటే చిన్న పాపకే ఇంత దారుణంగా జరుగుతున్నాయి అన్నీ. చంపేయాలి మేడం, ఆయనకు చంపేయాలి. అంటే నిందితుడు నిజంగా ఎట్లా శిక్షిస్తే బాగుంటుంది అంటున్నారు? అసలే చంపేయాలి మేడం, చంపేయాలి. అసలే ఉంచొద్దు అలాంటి. తెలిసింది ఏంటంటే గంజాయి బ్యాచ్ ఎక్కువ తిరుగుతూ ఉంటుంది కుక్కట్పల్లిలో. సో అట్లాంటి ఘటనలు ఇలా జరుగుతున్నాయి కదా, దాని మీద మీ ఏరియా వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు? ప్రభుత్వాన్నైనా కావచ్చు, డిపార్ట్మెంట్ వాళ్ళనైనా కావచ్చు, మీరు ఎలా కోరుకుంటున్నారు? ముందుగా ఆ పాప చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అత్యంత చిన్న వయసు అమ్మాయి, 10 సంవత్సరాలు ఉంటుంది అనుకుంటా. సో ఈరోజు నిన్న స్కూల్కి వెళ్తే ఈరోజు బతికేదేమో అనిపిస్తుంది. సో ముందుగా అయితే అది ఖండిస్తున్నాను. ప్రభుత్వం అయితే వెంటనే ఒకవేళ దొరికిందనుకో ఈరోజు సాయంత్రం లోపల అతనికి ఇమీడియట్ యాక్షన్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ ఇంకోటి జరగద్దంటే ఏదో ఒకటి మార్పు తీసుకురావాలి, భయం అనేది పుట్టియాలి. అంటే ఎప్పుడు ఇలాంటి జరుగుతూనే ఉన్నాయి కదా సార్, దాన్ని ఎలా తీసుకుంటారు మీరు? అంటే మనం చూసినప్పుడల్లా ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది, పిల్లల మీద అయినా కావచ్చు, సో మైనర్ అయినా మేజర్ అయినా ఇలాంటి అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ ఘటనలు మీరు ఎట్లా చెప్తారు? చూడమ్మా, ఇప్పుడు సిచ్యువేషన్ ఇట్లా జరుగుతుందని ఎవరు ఊహించుకోరు. ఇప్పుడు మన ఇంటి పక్కన కెమెరా ఉంది, కెమెరా పెట్టించుకుంటూ కానీ కెమెరా పనిచేస్తుందో లేదో అని చూసుకుంటారు. ఫస్ట్ అది మార్పు తీసుకురండి. మీరు కూడా మీడియాలో కెమెరా ప్రతి ఇంటికి పెట్టించుకోమని చెప్పండి, పని చేస్తుందో లేదా అనేది కూడా చూసుకోమనండి. ఫస్ట్ ఆ మార్పు తీసుకురండి. మీ యూట్యూబ్ ఛానల్స్ కూడా అది ఇవ్వాలి ఫస్ట్. ఎందుకంటే దానివల్ల చాలా కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది, ఇక్కడ టెక్నికల్గా ప్రాబ్లం. అది కృష్ణ అనే వ్యక్తి ఎవరైతే పాప చనిపోయిన వాళ్ళ డాడీ ఎప్పుడైనా మీతో మాట్లాడడం అట్లా జరిగిందా సార్?
మాకు వాళ్ళ ఐడియా లేదమ్మా. మాకేంటంటే ఓనరు మా రిలేషన్ అవుతారు, మేము లోకల్ కాబట్టి. నేను ఒక డివిజన్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ. సో నిన్న నుంచి నేను మీడియా కూడా నేనే ఫస్ట్ మెసేజ్ నేనే ఇచ్చాను. V6 ఛానల్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు టెలికాస్ట్ స్టార్ట్ చేశారు. అంటే ఇప్పుడు మీకు వీళ్ళు రిలేటివ్ ఇక్కడ మీరు ఉన్నారు కాబట్టి సార్, అంటే ఇందులోనే సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వ్యక్తి నిందితుడు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి, ఎంతవరకు నిజం నమ్మచ్చా? ఇది పోలీస్ వాళ్ళు ఇప్పుడు ఇంటరాగేషన్ చేస్తారు. సో మేము ఏది మాట్లాడినా తప్పుగా పోతుంది. సో ఎందుకంటే వాళ్ళు ఇంటరాగేషన్ చేస్తారు, వాళ్ళకి సహకరించాలి మనం. వాళ్ళు ఇంటర్వ్యూ ఇప్పుడు సిఐ గారు వచ్చారు మళ్ళీ క్రైమ్. సో మమ్మల్నే బయటికి పంపించి ఆయన ఇంటర్వ్యూ వాళ్ళకి డిస్టర్బ్ చేయొద్దు మనం, ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ మ్యాటరు. అమ్మాయి చనిపోయిన వాళ్ళని ఇంకా చంపిన వాళ్ళని ఇంకా పట్టుకోలేరు. సో వాళ్ళు సీరియస్లో గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ ఉంది. ఈవెన్ సీఎం గారు కూడా చెప్పారు, దీంట్లో సీఎం గారు కూడా చాలా సీరియస్ ఉన్నారు. సో మనం సహకరిద్దాం వాళ్ళకి. నిందితుడు అనేది దొరుకుతాడు. వాళ్ళ ఇంటర్గేషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా అంటే ఒక 8 క్లూస్ టీమ్స్ పనిచేస్తున్నాయి దీని మీద. వాళ్ళు చాలా సీరియస్ ఉన్నారు. వాళ్ళని డిస్టర్బ్ కూడా మనం చేయదు, ఎందుకంటే వాళ్ళకి సహకరించాలి మనం. యాజ్ ఏ డివిజన్ ప్రెసిడెంట్ చెప్పండి, ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ఇలాంటి వాతావరణంలో ఇలాంటి క్రూయల్ మట్టలు జరిగిందంటే అసలు మీ రియాక్షన్? సార్ నాకు 2 బిడ్డలు ఉన్నారు, ఇది తప్పు. ఇది ఎవరైనా చేయొద్దు. అది అసలు అలాంటి సిచ్యువేషన్స్ రావద్దు కూడా. మానవతా సంబంధాలు చాలా దెబ్బతుంది. అంటే మీరు అన్నది ఇప్పుడు గంజాయి బ్యాచ్ అని సార్, ఇక్కడ ప్రొఫెషనల్స్ కూడా ఉంటారు. కుకట్పల్లి అంటే గంజాయి బ్యాచ్ అనేది మీరు అలా అన్నది. ఎవడు ఇప్పుడు జూబ్లీహిల్స్లో గంజాయి తాగటోడు ఉంటాడు, కానీ అమ్మటోడు ఇక్కడ ఉండాలంటారు మీరు, అంతే కదా? అది కూడా చెప్పండి మీరు. జూబ్లీహిల్స్ గురించి కూడా మాట్లాడండి, కుకట్పల్లి గురించి కూడా మాట్లాడండి. ఎందుకంటే ఇక్కడ చాలామంది మేమే బాధపడుతున్నాం. మా ఏరియాలో ఇప్పుడు చిన్న పాప, మా ఓనర్ అసలు పండుకుంటలేడు. ఓనర్ అంటే మాకు రిలేషన్ అవుతుంది. ఆయన ఇంట్లోకి ఒకరైనా పోవాలంటే ఆయన వితౌట్ ఆయన పర్మిషన్ పోరు, అంత స్ట్రిక్ట్ ఉంటాడు. కానీ ఆయన బ్యాంక్కి వెళ్ళిపోయాడు ఆ టైంలో. ఆయన ఉంటే కాదనుకుంటున్నాం, కానీ తెలియదు అది మనకు. అది సో మనం ఏం తెలియదు, ఏం చెప్పలేము. మేము అందరూ పనులకు పోతాం, పిల్లల్ని వదిలేసి వెళ్తున్నామంటే మరి ఇలా ఆడపిల్లల మీద అత్యాచారం చేయడం చాలా దారుణం. ఇంకా ఆడపిల్లల్ని ఎట్లా కాసుకోవాలో కూడా తెలియట్లేదు మాకు. ఆడపిల్లలు పుట్టడమే పెద్ద పాపం కింద అయిపోతుంది అందరికీ. ఏం చేశారండి ఆడపిల్లలు? అందరూ ఆడపిల్లలు కన్నడం అంటే కూడా భయపడడానికి చేస్తున్నారు ఈ మగవాళ్ళు. ఎందుకు ఇలా జరుగుతుంది? దీన్ని బట్టి ఏదైనా చెయ్యాలని కోరుకుంటున్నామని మేము. నిందితుడికి ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది? శిక్ష పడాలని కోరుకుంటున్నామని మేము. కంపల్సరీ నిందుడికి శిక్ష పడాలనే కోరుకుంటున్నాం. బెటర్ అండి. ఉరికి శిక్ష వేసినా కానీ రేపు రోజునాడు ఆడపిల్ల జోలికి వెళ్ళాలని ఏమో కూడా భయపడాలండి. భయపడాలనే ఉండాలి. భయపడాలి అని అంటే ఇప్పటికి ఎన్నో జరుగుతున్నాయి, దేనికి పట్టించుకుంటలేరు. అయినా కానీ శిక్ష పడితే జనాలు భయపడతారు. అదంటే మాకు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఏదో అవును, చాలా జరుగుతున్నాయి. అవును, బాధ అవును వస్తుందండి. మాకు బాధ చాలా. మాకు ఒక ఆడపిల్ల ఉంది, మనకు లాంటి పిల్లే కదా అన్న బాధ వస్తుంది. రామకృష్ణారావు. సో ఈ సంఘటన మీకు తెలిసే ఉంటుంది, కుకట్పల్లిలో జరిగినటువంటి సాహసం. నాకు తెలుసు. అంటే దాన్ని మీరు ఎట్లా తీసుకుంటున్నారు? ఎట్లది చాలా ఘోరం కదమ్మా. చిన్న బిడ్డ కదా, అందరికీ పిల్లలు ఉన్నారు, ఇలా జరగదు. ఆడపిల్లలకి రక్షణ ఉందా సార్? లేదు. తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్ళినట్టున్నారు. నిన్నే మాకు తెలిసింది, కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. ఇలాంటి వాళ్ళు మారాలంటే ఏం చేయాలంటారు? ఏం చేయాలండి, ఎలాంటి అసలు మన క్లూస్ తెలియదు కదా. అంటే ఎవరు హత్య చేశారనేది. అంటే జరిగింది ఈ అమ్మాయి 10-11 ఏళ్ల పిల్ల. అది ప్రేమ వ్యవహారం కూడా వయసు కాదు, అది చిన్న బిడ్డ. మరి అది ఎలాగా ఏ రకంగా ఆలోచించాలో పోలీసులకే అర్థం కావట్లా. అంటే ఇప్పుడు మా డౌట్ ఏంటంటే పక్క బిల్డింగ్ కూడా ఈ బిల్డింగ్ చాలా అటాచ్గా ఉంది, అల్లకెళ్ళి దూకే విధంగానే ఉంది. వాళ్ళు ఉండేది కూడా పెంట్ హౌస్లోనే. అవునమ్మా. ఇప్పుడు పక్క వాసులను కూడా మనం డౌట్ పట్టొచ్చా సార్? పడవచ్చు. వాళ్ళకి ఏమన్నా విరోధం ఉందేమో కూడా ఆలోచించాలి కదా. ఏదన్నా అంటే వాళ్ళు కూడా ఏదో సంగారెడ్డిలో ఉన్నటువంటి ఊర్లో ఇక్కడ జస్ట్ బతుకు తెరువు కోసం వచ్చిళ్ళు, ఇద్దరు పనికి వెళ్ళే వాళ్ళు పని చేసుకుంటూనే గడిచేటువంటి కాలం వాళ్ళది. పక్క వాళ్ళు కనీసం డోర్లు తీసే సిచ్యువేషన్లో కూడా లేరు. మనం అడుగుదాం అసలు ఏంటి జరిగింది సంఘటన అంటే. సమాజం ఇట్లా ఉంటుంటే సో మనము వాళ్ళకి ఎంత చెప్పినా కూడా అర్థమే కావడం లేదు. ఆ డోర్ల దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు న్యూస్ చెప్పేలాగా లేరు. అసలు ఏం జరిగిందని దీన్ని ఎట్లా తీసుకుంటారు సార్? ఎలా తీసుకోవాలి అసలు క్లూసే పోలీస్ వాళ్ళకే తెలియట్లేదు, అయోమయంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే ఇది పొలిటికలైజ్ కూడా అయింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు నిన్న వచ్చి
ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని ఆయన అన్నాడు ఈ ప్రభుత్వంలో అని అన్నారు ఆయన. అది అంటే రాజకీయ నేతలు అలాగే అంటారు. ఇప్పుడున్న గవర్నమెంట్ని వాళ్ళు విమర్శిస్తారు, అది సహజం వాళ్ళకి. నా పేరు గుణశేఖర్ అండి. ఎక్కడ ఉంటారు గుణశేఖర్ గారు? నేను ఇక్కడే ఉంటాను, లోకల్. ఏం చేస్తుంటారు? నేను వచ్చేసి జాబ్ చేస్తాను. అంటే పాపను చూడడానికి వెళ్ళారా నిన్న మీరు? వెళ్ళాను. అంటే పాప ఉందా అప్పుడు మీరు వెళ్ళిన సందర్భం? ఉంది. ఎట్లాంటి అంటే చంపేశారు, కత్తితో పొడవడము, అట్లనే గొంతిని పిసికిల్ అని చెప్పేసి అంటున్నారు. అంటే కత్తితో ఇక్కడను ఇక్కడ ప్లస్ ఇక్కడ బ్యాక్ సైడ్ టైస్ పైన మొత్తం పొడిచారు. పొడిచి దాని తర్వాత బ్లడ్ మొత్తం మా బెడ్ పైననే ఉంది మొత్తం. అప్పటి వాళ్ళ ఫాదర్ వాళ్ళ మమ్మీ. ఏ టైంలో మీరు ఇక్కడికి వచ్చి ఏ టైంలో చూసారు? నేను ఇక్కడికి వచ్చినప్పుడు 12:40 ఆ టైంలో అలా అయింది. ఈ సంఘటన తెలిసిన వెంటనే ఘటనా స్థానానికి వచ్చారు మీరు? అరుపులు వినపడంగానే మేము అప్పుడు పైకి వెళ్ళాము. అప్పుడు పైకి వెళ్ళిన తర్వాత చూసాము అప్పుడు. సో అంటే ఇలాంటి సంఘటనలు మీ ఏరియాలో ఫస్ట్ టైం జరగడమా? అంతకుముందు ఫస్ట్ టైం ఇది. చిన్న పిల్లని అంత అంటే అంటే ఈ ఫ్లాట్లో ఉన్నటువంటి సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వ్యక్తి సంజయ్ అని చెప్పేసి అతన్ని నిందితుడిగా తీసుకెళ్ళడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్, దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? దాన్ని కన్ఫర్మ్ తెలియనప్పుడు మనం ఎవరిపైన కూడా అనలేము కదా. అంటే మీకేమన్నా డౌట్ ఉందా? ఎందుకంటే బిల్డింగ్స్ అన్ని దగ్గరగా ఉన్నాయి, చాలా వాళ్ళు ఉండేది కూడా పెంట్ హౌస్లోనే కాబట్టి. సో పాప ఒక్కతే ఉంది, వాళ్ళ ఇంట్లో డోర్ లాక్ ఉంది. అప్పుడు వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోయిన సంథింగ్ ఎక్కడికి వెళ్ళారు. వచ్చిన తర్వాత వాళ్ళ ఫాదర్ డోర్ తీస్తే ఇట్లా ఒకటేసారి బ్లడ్ చూసి భయపడి దాని తర్వాత అరిచాడుతాను. ఆ లోపల చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరం కలిసి పైకి వెళ్ళాము. అంటే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కదా, మీరు యూత్గా ఏం చెప్తారు? ఏం చెప్తారంటే చిన్నపిల్లలు ఏం చేశారు, వాళ్ళ పైకి ఎందుకు వెళ్ళడం? ఏదైనా ఉంటే మీరు ఫ్యామిలీస్ పరంగా ఏదైనా ఉంటే చూసుకొని సెటిల్మెంట్ చేసుకోవచ్చు కదా. ఆ చిన్నపిల్ల పాపం, ఆ పిల్ల చిన్న వయసు, ఆ పిల్ల జోలికైనా ఎందుకు వెళ్ళడం చెప్పండి. మీ పేరక్క? సుజాత. ఇక్కడే ఉంటారు ఈ ఏరియాలో? ఇక్కడనే. సో నిన్న సహస్ర చనిపోవడం జరిగింది. పాపను అంత దారుణంగా చంపారు, దాన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? ఎలా అంటే అట్లా జరగొద్దు, అది చాలా ఇది ఎవరికైనా పిల్లలు ఉన్న వల్లమే. అంటే ఆడపిల్లలకైతే ఇప్పుడున్నట్టు సమాజంలో అంటే సేఫ్గా ఉంటున్నారా? సేఫ్ ఉండలేదు పిల్లలకి. ఇంటి దగ్గర ఇడిచి బయటికి వెళ్ళాలేమో, ఇట్లా వ్యాపారాల కాడికో ఏడికన్నా వెళ్ళాలంటే భయం అవుతుంది. వచ్చే వరకు పిల్లల్ని గొల్లెం పెట్టుకో ఇంట్లో, మేము వచ్చినాకనేది ఎవరు వచ్చి కొట్టినా తీయొద్దు, మేము వచ్చినాకనేది అన్నట్టుంది మాకు. ఎట్లా తీసుకోవచ్చు ఈ ఘటనలను? మరి చాలా ఇది చెయ్యాలి అసలు. అలాంటి పిల్లలు పెద్దవాళ్ళకు పిల్లలకి ఎవ్వరికి ఇది లేదు అసలు. ఎట్లా చంపాలంటే అట్లా చంపాలి అసలు, దొరికిరంటే. ఏం పాపం చేసింటారు, చంపేయాలి. ఆ పాపం చంపేసినప్పుడు వీళ్ళని చంపేసేయాలి. ఏం పాపం చేసింటుంది ఆ పాప? ఎవరినన్నా ఏమన్నా అని ఉంటుందా? ఎవరిని ఆడపిల్లలు ఎవరిని ఏమన్నారు కదా. అది చేసేవాళ్ళని అట్లా చేసేవాళ్ళని అన్నీ ఏమన్నా చేసినా నడుస్తుంది. ఈ పాప ఎవరిని ఏమనలేదు కదా. అలాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు, అలాంటి వాళ్ళకి ఎటు ఇది చేసినా నడుస్తుందేమో. కానీ అలాంటి వాళ్ళ వల్ల ఇలాంటి వాళ్ళు ఇదవుతున్న చిన్నపిల్ల ఎవరిని ఏమనలేదు ముఖ్యంగా. ఇంకా అంటే మనము రెగ్యులర్గా సమాజంలో రోజుకొకటి జరుగుతూనే ఉన్నాయి, ఆడపిల్లల మీదనే ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటారు? ఏం లేదు, ఎవరికైతే ఇట్లా జరిగిందంటే వాళ్ళని కూడా చంపేస్తే ఇంకొకరికి జరగనట్టు ఉంటుంది. వీళ్ళ పానాలు పోయినప్పుడు వాళ్ళ పానం మీద ఎంత తీపి ఉంటుందో వాళ్ళకు కూడా అర్థం కావాలి కదా. వీళ్ళ పానం ఎంత తీపి ఉంటుందో వాళ్ళకు కూడా అంతే తీపి ఉంటుంది కదా. ఈ పాప ఎంత గిల్లగిల్ల ఇది అయి ఉంటుందో వాళ్ళకు కూడా అట్లనే చేస్తే వాళ్ళ పానం మా పానం పోతుంది కదా అనేది వాళ్ళకి అర్థం కావాలి. అప్పుడు జరగాల్సింది కాదు. నాకు సేమ్ ఏజ్ అమ్మాయే ఉంది, ఇదే స్కూల్లో పక్కన స్కూల్లోనే చదువుకుంటుంది. అది చూసి మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఏం చెప్పలేకపోతున్నా ఆ సిచ్యువేషన్ని. ఒక అమ్మాయిగా ఒక చిన్న పిల్ల అసలు ఏం పాపం చేసిందో తెలియదు. కానీ అలాంటి విషయాలు నేనేం చెప్పలేను. ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి కదా. అదే జరుగుతున్నాయి, అయినా వీళ్ళకి ఎందుకు ఏం చేస్తే వీళ్ళకి ఎలా బుద్ధి చెప్తే మళ్ళీ మారుతారో మగాలో తెలియట్లేదు. నాకేం అర్థం కావట్లేదు. అంటే ఏం చెప్పలేదు. ఎప్పుడైనా చూసారా మీరు సహస్ర ఇక్కడ ఆడుకోవడం? నేను ఇదే రూట్లో వెళ్ళేసి వస్తాను, జాబ్కి వెళ్ళేసి వస్తుంటాను. ఆడుకుంటుంది పాపం, ఇక్కడే ఆడుకుంటుంది అమ్మాయి. యాక్టివ్గానే ఉంటుంది పాపం. అసలు అది నేనే జీర్ణించుకోలేకపోతున్నాను సంథింగ్. ఎందుకంటే నా కూతురు సేమ్ అదే ఏజ్. సో అంటే ఇప్పుడు మీ పాపను కూడా అట్లే వదిలి వెళ్ళాలన్నా అదే భయంతో ఇప్పుడు నేను తొందరగా 8:30కి వస్తే యాక్చువల్లీ ఈవినింగ్ 9లో
ఇప్పుడు నిన్న నుంచి జరుగుతున్నది మా పాప కోసం భయపడి నేను ముందు ఇంటికి వెళ్ళి ఏం కోరుకుంటారు ప్రభుత్వాన్ని మీరు? ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి కదా, వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకుంటే తప్ప చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మా ఏజ్ వాళ్ళు కానీ బయటకు పడలేరు. డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలి. ఉరి తీయడమో ఇది అది ఒకటి అంటారు, వదిలేస్తున్నారే తప్ప సీరియస్ తీసుకోవట్లేదు. ఇలా వదిలేస్తున్నారు. ఒక జరుగుతున్నది రీసెంట్గా జరిగినాయి, మళ్ళీ అదే రిపీట్ అవుతున్నాయి. అది ఏం అంతవరకు నిజం అవుతుందో తెలియట్లేదు. వాళ్ళు వచ్చి 4 years ఉందని అసలు వాళ్ళు ఎవరు కూడా తెలియదు. మన పైన ఎవరు ఉంటున్నారు ఏంటన్నది కూడా తెలియదు మనకి. 4 years అమ్మాయి ఏంటండి చాలా పొద్దునుంచి తెలియదు. 12 గంటల నుంచి మేము వచ్చేటప్పటికి ఇలాగ మేము పక్కన ఉంటాం, టైలింగ్ షాప్ మాది. అంకుల్ కూడా చాలా మంచి డైలీ ఇప్పుడు అక్కడ ఉంటాడు ఆయన. తెలియదండి, ఇంటి ఓనర్ గారు అక్కడ ఎప్పుడు అక్కడ స్టూడియోస్ కూర్చుంటారు. ఆ రోజు మిస్టేక్, ఆ రోజు లేరు అక్కడ ఆయన. లేకపోతే చాలా అవునండి, అవును యూజ్ అవ్వలేదండి ఎవరికన్నా. అది మా సీసీ కెమెరా ఇది ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇల్లు ఉంటుందండి. అది ఇక్కడ దాకా పనిచేస్తే కానీ ఎవరన్నా తెలియదు అన్నది. నిజంగా ఏమన్నా కక్షలు ఉంటే తల్లిదండ్రులు చూసిన పిల్లలండి పాపం, చిన్నపిల్లలందరూ ఆదివారం వస్తే ఇదంతా సందర్భం ఉంటుంది, గల్లీ అంతా చక్కగా అందరూ ఆడుకుంటారు. ఎప్పుడైనా పాప ఇక్కడ మీ ఏరియాలో ఇట్లా ఆడుకోవడము ఇంకా అందరూ ఆడుకుంటే ఐడియా ఉండదు కదా సార్, అందరూ ఆడుకుంటారు, మనం ఎవరన్నా తెలియదు. టైలర్ దగ్గరికి ఇప్పుడు నిందితుడు ఎవరైనా ఉన్నటువంటి సంజయ్ అయినా కావచ్చు, పాప వల్ల డాడీ అయినా కావచ్చు, మీ దగ్గరికి టైలరింగ్ దగ్గర అంటున్నారు కదా. అవునమ్మా, అంటే మీ దగ్గర బట్టలు కుట్టించుకోవడం కట్లా ఈ పక్కన షాప్ ఏమీ ఐడియా ఉండదు కదండి ఎవరికైనా. వీళ్ళు అంతే తెలియదు కదండి. సంఘటన మీరు ఎలా తీసుకుంటున్నారు? చాలా బాధకరం. మన పిల్లలతో మన చాలా బాధ కదండి. మాకు మనరాల వయసు, మాకు ఆ పిల్ల అంటేనే ఏమండి చాలా బాధకర విషయం పాపం అది. మీరు ఏదైనా కఠినంగా చర్య తీసుకుని వాడిని ఏమైనా పట్టుకోవాలి మీరు, అంతే. అంతకనే ఉందండి, ఎవరైనా అదే చెప్తారు. అసలు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా మేము లేకుండా అనమాట. యాజ్ అ వర్కింగ్ ఈవినింగ్ వచ్చాము. వచ్చినప్పుడు కూడా అప్పుడు ఈవినింగ్ వచ్చాక తెలిసింది జరిగిందని. కానీ ఇలా జరిగినాక పక్కనే ఉండడం వల్ల కూడా కొంచెం భయం వేస్తుంది కదా మామూలుగా ఎవరికైనా కూడా. అది కూడా ఇంకా పిల్లలు ఇంట్లో ఎప్పుడైనా వదిలేసి వెళ్ళాలన్నా సరే చాలా భయం వేస్తుంది కూడా. మీరు జాబ్ చేస్తారా మేడం? అంటే పాపని ఎప్పుడైనా మీరు చూసారా సహస్రాన్ని? చాలా తక్కువ, ఎందుకంటే మ్యాక్సిమం మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తాం కాబట్టి చాలా తక్కువ, 1 or 2 times అనుకుంటాను అంతే. మీ పాప ఎప్పుడైనా ఆడుకోవడం జరిగిందా సహస్రతో? లేదు లేదు, అస్సలు ఎప్పుడు కిందికి రాదు, తను మీదనే ఉంటుంది. అంటే వాళ్ళు పెంట్ హౌస్ లో ఉన్నారు, మీకు నాకు తెలిసి కనిపిస్తూ ఉంటారు అనుకుంటా చుట్టుపక్కల. కానీ ఎప్పుడైనా వాళ్ళ మదర్ మాత్రమే వాషింగ్ చేస్తున్నప్పుడు బట్టలు వేసినప్పుడు కనిపించే వాళ్ళంతే. ఎప్పుడైనా మాట్లాడారా రేణుక గారు మీతో? మాట్లాడాము. అంటే పక్క బిల్డింగ్ లో ఉన్నటువంటి వ్యక్తినే నిందితుడుగా అంటే తీసుకెళ్లడం జరిగింది విచారణకి. దాన్ని మీరు ఏమనుకుంటున్నారు, ఎట్లా తీసుకుంటారు? ఏమో మరి తెలియదు ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు వచ్చాకనే తెలుస్తుంది, మీరు చెప్పినప్పుడు తెలియదు మరి. ఇంకా మీ బిల్డింగ్ పక్కనే కదా ఇట్లాంటి జరుగుతూ ఉంటే ఘటనల గురించి ప్రభుత్వంని అంటే ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటారు? ఏమంటాం, ఇంకా పిల్లలు ఇలాంటి వాటి జరగకుండా చూస్తేనే మేము బెటర్ అనుకుంటాం అంతే. ఇక్కడ స్వేచ్ఛ ఉందంటారా? కానీ ఇన్ని ఏళ్ళ నుంచి ఇక్కడ జరగలేదు అని అయితే మాట ఉంది అందరిలో. ఇక్కడైతే ఎప్పుడు జరగలేదు ఇలా అని. ఇప్పుడు ఫస్ట్ టైం ఇలా జరగడం చూసిన తర్వాత అయితే ఇంకా భయం వేస్తుంది అంతే. మీ పక్కనే ఉన్నటువంటి ఇష్యూ, మీరు ఇక్కడ ఓనర్స్ అయినా ఇక్కడ మీరు? కాదు అంటే మీరు ఏమైనా ఖాళీ చేసే ఉద్దేశం లాంటిది ఏమన్నా ఉందా? ఇట్లాంటి సంఘటన జరగానే కొంతమంది పిల్లల కోసం అని చెప్పేసి భయం అయితే వేస్తుంది. కానీ ఇప్పుడు అంతా సడన్గా మనం డిసైడ్ చేయాలన్నా కూడా జరగదు కదా, తెలీదు. మనకి కూడా అంత ఐడియా లేదు మేడం, లాస్ట్ ఇయరే వచ్చాం కాబట్టి అంత తెలీదు మాకు కూడా ఇక్కడ ఏరియాలో. నేను విన్నంత వరకు అయితే అక్కడ లాస్ట్ చివర ఉంది సీసీ కెమెరా అనేసి అన్నారు నిన్న, ఇంకా అంతవరకే తెలుసు. సో అంటే నిందితుడికి ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు మేడం? దొరికితే మాత్రం ఇంకా వాళ్ళు ఏం చేస్తారనేది ఇంకా పోలీస్ చేతిలోనే ఉంది కదా మేడం. ఇంకంతా పుట్టి విడిచిపెట్టాలా, చదువుకుని తోలిస్తున్నాము. మా పిల్లలు మాకు రావాలి కదా. మరి ఇట్లా చిన్న పాప చదువుకోకపోతే మరి ఎట్లానైనా ఎట్లా ఉద్యోగాలు వస్తాయి? వాళ్ళకి ఏడికేళ్ళు తెచ్చి పెట్టాలి. ఇప్పుడు లక్షలు మీ టైంలో లేవు కదా, ఇప్పుడు లేవు. అప్పుడు మంచిగా ఉందా, ఇప్పుడు మంచిగా ఉందా కాలం? అప్పుడు మంచిగా ఉంది మాది. మరి ఇప్పుడు ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి కదా ఆడవాళ్ళ మీద, ఏం చెప్తావు పెద్దావిడగా? ఏం చెప్తామంటే మొగోళ్ళని కండిషన్ పెట్టుండ్రి. పరాయి దేశంకి వెళ్ళి అంత బీఆర్ వాళ్ళు వీళ్ళు వస్తుర్రు, ఎవడు ముఖం తెలియనోడు. మేమేం చేయాలి వాళ్ళని? మాకు అన్ని కనబడతాయా? మాకు తెలుసా? నిందితుడికి శిక్ష పడాలంటే పరాయి ఎక్కడోళ్ళని అక్కడ ఇలా దెంగాలి, ఇక్కడోళ్ళే ఉండాలి. మా హైదరాబాద్ వాళ్ళు మరి వాళ్ళ చుట్టాలల్లో వాళ్ళకి తెలుసు.
ఎవడన్నా వచ్చిపోయి వాళ్ళ మీద పగబట్టి అక్కడికి వెళ్ళి వచ్చి చేసింది అది తెలియదు. అది కూడా ఉంటుంది మరి. వాళ్ళోడే పగబట్టి పలానా ఇంట్లో ఉంటే ఎప్పుడన్నా చుట్టమై వచ్చి చూసిపోని వచ్చి గొడవలు పొట్టి చూసిపోయి చేసింది మాకు తెలియదు నాయన. మా ఇల్లు అక్కడ ఉంటుంది, కిరాయికి వస్తారు, ఇస్తాం ఇల్లు. ఇలాంటి పనులు జరిగితే మాకేం తెలుసు? ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటావు నువ్వు మరి? ఇట్లా జరుగుతున్నాయి కదా సంఘటనలు, ఇట్లా జరగకుండా మీరే చేయాలి. గవర్నమెంట్ చేయాలి, మా నుంచి ఏం చేయాలి? ఇసడు గట్టిగా సెలరీ తీసుకొని గట్టిదంగా పెట్టాలి. ఇప్పటికి మాకు కూడా అంటే ఎట్లాంటివి పెడితే భయపడతారు జనాలు? ఎట్లాంటివి చెప్తే నేనేం చెప్తా తల్లి, నాకు అవన్నీ ఏం తెలియదు. మీకే తెలియాలి అవన్నీ. మాకంటే ఎక్కువ మీకే తెలుస్తాయి కాబట్టి మాకేం తెలుసు? మేము సాధనం పెద్దగా చేసినాం, మా పెళ్ళిళ్ళు చేసినాం మా పిల్లలవి. ఇప్పుడు పిల్లలతోటి మేము కాపాడుకుంటున్నాం, కానీ ఇట్లా ఖరాబ్ చేసే వాళ్ళు అలాగున్నారు. అదే కదా, చిన్న పసిపిల్ల కదా, ఎంత ఘోరం ఇది, చాలా ఘోరం ఇది. 10 సంవత్సరాల అమ్మాయిని చంపడం దారుణం కదా, చాలా అత్యంత దారుణమైనటువంటి విషయము. ఒక చిన్న అమ్మాయి, మైనర్ 10 సంవత్సరాల అమ్మాయి, 10-11 సంవత్సరాల అమ్మాయి విద్యార్థిని. ఆమె ఏదో హాలిడేస్ ఉండడం వల్ల హాలిడేస్లో ఇంట్లో ఉన్నది, లేదంటే స్కూల్లోనే కేంద్రీయ విద్యాలయంలో చదువుతుందంట అమ్మాయి. ఆ అమ్మాయిని ఇంత దారుణంగా చంపడం అనేది దుండగులు చాలా దారుణం. ఇది దీన్ని మేము చాలా ఖండిస్తున్నాము. కాబట్టి ఎంతటి వారైనా కానీ వాళ్ళను వదలకూడదు, కఠినంగా శిక్షించాలి, ఆ అమ్మాయి కుటుంబానికి న్యాయం చేయాలి అని మేము కోరుతా ఉన్నామమ్మా. కాబట్టి ఇది చాలా దారుణమైన విషయం, ఇట్లా చిన్నపిల్లల్ని చంపడం అనేది. ఏదైనా పగలుంటే ఏదైనా ఉంటే పెద్దలు ఏదైనా మాట్లాడుకోవాలి, చేసుకోవాలి, కానీ ఇట్లా చిన్న పిల్లల్ని చంపడం ఎంతవరకు సమంజసం అది? కాబట్టి ఇది కరెక్ట్ కాదు ఇది. కాబట్టి ప్రభుత్వం కూడా ఇలాంటి కేసులను గట్టిగా సీరియస్గా తీసుకోవాలి. ఎవరైతే చంపిరో అటువంటి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. ఇలాంటి చిన్న పాపను మరి కఠినమైన చర్యలు తీసుకోవాలా ప్రభుత్వానికి. ఈ బస్తీ లోకల్గా ఈ బస్తీ వాళ్ళు ప్రతి ఒక్కరు ఇలాంటి చిన్న పాపను చంపడం అనంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అదేంటంటే ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి, కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళకు శిక్ష పడేలాగా మేము కోరుతున్నాం. ప్రభుత్వం సిపిఎం పార్టీ నుంచి కోరుతున్నామండి. చిన్న పాప అండి, చిన్న పాప, అసలు ఏమి తెలియని పాప, పాప ఏమి తెలుసండి ఆ పాపకు? కనీసం ఒక ఇంటుంటేనే బాధగా అనిపిస్తుంది. ఎట్లా దుర్మార్గంగా వాళ్ళు అసలు పట్టపగలే హైదరాబాద్ నడి ఒడ్డున ఇంత దారుణం జరగడము, చంపేశారు, కత్తితో పొడిచి చంపేశారు. చాలా దారుణం ఇది. హైదరాబాద్ నడి ఒడ్డున ఇంత దారుణం జరుగుతుంటే మరి ఇక్కడ అధికారులు ప్రభుత్వం జరుగుతున్నాయి, మరి యంత్రాంగం ఏం చేస్తుంది? ప్రభుత్వ యంత్రాంగం పోలీసులు గస్తీ ఏం చేస్తున్నారు? ఇవన్నీ సీసీ కెమెరాలు లేవు, ఏం లేవు. కాబట్టి ఇవన్నీ కఠిన చర్యలు తీసుకోవాలి, మరి వాళ్ళకు ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంత పాపది వచ్చిన ప్రాణం రాదు కదండి, పసి పాప అండి, పాప 12 ఏళ్ల పాప అంటే ఎంత చిన్న పాప అండి. తల్లి చూడండి తల్లడిల్లిపోతున్నది. అసలు ఎవరివైనా ఏం చెప్పగలం దీనికి సమాధానం? ఎవరు వచ్చి బేబీని తెచ్చివ్వగలుగుతారా? వాళ్ళకి అమ్మా నాన్న కాపాడగలుగుతారా? నడి బజార్లోనే రక్షణ లేకపోతే ఇంకెక్కడ రక్షణ ఉన్నట్టండి? అసలు ఇంకెక్కడున్నట్టు ఆడవాళ్ళకి ఎక్కడుందండి? అసలు ఎక్కడుంది? మీరు చెప్పడం 12 ఏళ్ల పాప నడి రోడ్డు చంపాడా అంటే వాడికి ఎంత ధైర్యం ఉండాలి? అసలు మేము చెప్పలేమండి, మాట్లాడే పరిస్థితి మాది కాదండి. పసిబిడ్డ అండి, తను చిన్న పాప అండి. ఆ అమ్మని చూడండి. అంటే ఇప్పుడు పిల్లల్ని వదిలేసి ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలంటే చాలా భయంగానే ఉంది. అవునండి, అన్నం తింటాను పనికి పోయి ఇప్పుడు వస్తేనే పని నుంచి, మరి నా పిల్లలు ఇంట్లో పెట్టాలి కదండి. పోతేనే అన్నం మాకు జరుగుతుంది. మరి మా పిల్లలు చూసి ఎవరండి? మరి ఏ ప్రభుత్వం చూస్తుంది? ఎవరు కాపాడతారు చెప్పండి, మీరు చెప్పండి. అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ అయితే వాళ్ళ గురించి అయితే నిందితుడు ఎవరని చెప్పేసి అయితే ఎంక్వైరీ చేయడం, ఎవరు నిందితుడు కావచ్చు, బిడ్డను తేగలరా? ఆ బేబీ రాగలదా? తల్లిని బాధను మార్చగలరా? ఈ ప్రతి సామెత తేలుస్తాము, చంపుతాం, కొడతాం అంటారు కదా. ఆ బేబీకి తల్లిని తీసుకురండి, ఇప్పుడు తీసుకురా, బిడ్డను తీసుకురండి, ఇప్పుడు తేగలరా మీరు? మా పిల్లలు మాకు భయం వేస్తుంది, మా పిల్లలు ఏం చేస్తారా అని. మరి అందరూ మేడల్లో ఉండలేం కదండి, గుడిసెల్లో బతికే వాళ్ళం. మరి గుడిసెల్లో బతికే వాళ్ళకి మరి డాబాలు లేవు, మేము మినిస్టర్లం కాదు, కలెక్టర్లం కాదు. మరి మా బేబీలకు రక్షణ ఎవరండి? మరి
మాకెవరు రక్షణ చెప్పండి, మమ్మల్ని కాపాడేది ఎవరు? ఏ ప్రభుత్వం కాపాడుతుంది? ఎవరు కాపాడతారు మీరు చెప్పండి. ఇలానే మీరు చెప్పండి సార్, ప్రభుత్వాలు తెలియజేయండి. మమ్మల్ని చచ్చిపోమంటారు చెప్పండి. మా బేబీతో మమ్మల్ని కూడా చచ్చిపోవడం, మేము కూడా చచ్చిపోతాం. ఎందుకు ఇంకా ఓట్లు మావి కావాలి, వస్తారు హాయ్ అంటారు, ఓట్లు వేయించుకుంటారు. మరి ఇప్పుడు ఎవరండి? ఏ మినిస్టర్ వచ్చాడు, ఏ ఎమ్మెల్యే వచ్చాడు, ఎవరు మమ్మల్ని ఓదారుస్తున్నారు చెప్పండి? 12 పాప అండి, మీరు చూసి ఆడుకుంటే ఉండే పిల్ల రోజు పని కదా మేము చూస్తుంటాం. ఈ రోజు వస్తే నేను బతుకుంది అనుకున్నా, ఇప్పుడు చనిపోయిందని చెప్తున్నా. నాకే ఇంత బాధ ఉంది, కన్న తల్లికి ఎంత బాధ ఉంది చెప్పండి మీరు. అయ్యే ఇక్కడ తిరుగుతుంటుంది, ఇక్కడ ఉండే పిల్లే కదండి, మేము ఈ ముందు లైన్లో ఉంటాము. మీ ఏరియాలోనే ఇట్లాంటి ఘటన జరిగింది కదమ్మా, ఏం చెప్పగలమండి? మా ఏరియా ఏ ఏరియాని ఇదే కదండి, ఎక్కడైనా ఇది జరుగుతుంది. ఈ ఏరియాని ఇంకొక ఏరియా ఉంది, ఎక్కడైనా ఇదే కదా. మీరు మాత్రం బాగా చెప్పండి మేడం, మేము చెప్పామని కాదు. ఎట్లా శిక్ష పడాలనుకుంటున్నారు? అసలు నిందుడు కాదండి, అసలు ముందు ఎవరైనా వచ్చి మా దగ్గర మాట్లాడాలండి. నిందుడు పక్కన పెట్టండి, ఎవరు వచ్చి మాకు రక్షణ చెప్తారు అడగండి ముందు. అసలు ఏ పోలీసు వచ్చాడు, ఏ ఎస్ఐ వచ్చాడు, ఏ ఎమ్మెల్యే, ఏ మినిస్టర్ వచ్చాడు ఇంతవరకు? మా బిడ్డల పక్కన మేము అల్లాడుతున్నాం. సార్ని అడగండి, ఎవరైనా వచ్చి మీరు తప్పితారని వచ్చారు ఇక్కడికి? ఎవరు రాలేదు కదా. మరి ఎవరు రాలేదు. అసలు మా బేబీ ఎలా చనిపోయింది, ఎవరు చంపేశారనేది మాకు తెలియాలి ముందు. అసలు ఫస్ట్ ఏం కసి ఎందుకు చంపేసా, మేము కొట్లాడలేవు, ఎందుకు 12 ఏళ్ళు పాప చంపాల్సిన అవసరం వాడికి ఏందండి? వాడికి ఏంది చెప్పండి? ఈ సెంటర్లో ఇట్టుంటే లోపలికి ఉండే పరిస్థితి ఏంటి? ఏదైనా ఇది మాత్రం అసలు ఆ బేబీ మాత్రం మా కళ్ళలో తిరుగుతుందండి. అసలు వాళ్ళ అమ్మని మేము పలకరించలేకపోతున్నాం. నేను రోజు పనికి వెళ్తా, రోజు కనిపిస్తుంటుంది ఇటు. నేను ఇంకా బతుకుందనుకుని ఇప్పుడు పని నుంచి వస్తున్నా, ఇప్పుడు చనిపోయిందని ఇక్కడ చెప్తున్నా, ఇలా చూస్తున్నా. చిన్న 12 ఏళ్ళ పాప అండి, మాలా 50 ఏళ్ళు కాదు పోయినా 12 ఏళ్ళ పాప. ఎంత భవిష్యత్తు ఉంది ఆడపిల్లకి ఇలా ఎందుకు జరుగుతున్నది? 12 ఏళ్ళ పాప చంపాల్సిన అవసరం వాడికేంటి? ఇంతమంది జనాలు కూడా ఎంత ధైర్యంగా చంపాడు చెప్పండి. ఇంకా ఎందుకంటే మేమేం చెప్పలేమండి. ఎంత భయంకరం అవుతుంది అతని నుంచి. నిన్న ఈడ జరిగిన నుంచి మా పిల్లలకు కూడా ఏం జరుగుతుందో, ఎట్లా వస్తారో, ఎట్లా పోతారో, ఎవడేసంటోడో మాకే తెలియదు. ఏం చెప్పాలమ్మా? పిల్లలు రాకపోయినా ఎదురు చూస్తున్నాం నిన్న నుంచి. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి చాలా సిచ్యువేషన్స్ అనేవి వస్తున్నాయి, చూస్తున్నాం. దీనిపైన మన గవర్నమెంట్ కొంచెం స్ట్రిక్ట్ లాస్ అట్లాంటివి తీస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నిందితుడిని ఎలా శిక్షించాలనుకుంటున్నారు? ఆయనని డైరెక్ట్గా చంపకుండా ఇప్పుడు ఆయన వేరే వాళ్ళకి ఎట్లా పాపని ఎలా చంపారో అంతకన్నా ఘోరంగా శిక్షిస్తే బాగుంటుంది కొంచెం. ఇప్పుడు ఇది పైన జరిగింది ఎవరికి తెలియట్లేదు. ఒకటి ఏంటంటే ఇంట్లోకి ఎవరు వచ్చారా, ఎవరు పోయిందా అనేది ఇంటి వాళ్ళు కెమెరా పెట్టలేదేమో, కానీ మన బస్తీలో కెమెరాస్ ఉంటే ఏమన్నా ఇదివరకు ఉండేవండి, ఇదివరకు ఉండేవి. అయితే అక్కడ స్తంభానికి 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే మధ్యలో కొంచెం బ్రేక్ అయినాయండి. అవి బ్రేక్ అయినప్పుడు కొన్ని సంఘటనలు జరిగినాయి. ఏవి ఇలాంటివి కాదు, దొంగతనాలు, ఆటోలు ఎత్తుకపోవడమో, బైకులు ఎత్తుకపోవడమో అలాంటివి జరిగినాయి. జరిగినప్పుడు మేము మా కృష్ణారావు ఎమ్మెల్యే గారు వారికి మేము చెప్పాము. చెప్పినప్పుడు తను ఏమన్నారంటే, నేను సగం వేసుకుంటాను, మీరు కూడా కొంచెం వేసుకొని అన్నీ ఫిట్ చేసుకుందాము గల్లీకి అని చెప్పేసి చెప్పారు. చెప్పినప్పుడు కొంతమంది ముందుకు వచ్చారు, కొంతమంది రాలేదు. దానివల్ల డిలే అయిపోయింది. ఒకటి ఏంటంటే ఇప్పుడు సీసీ కెమెరాలు ఉన్నంత మాత్రాన క్రైమ్స్ ఆగవు అని అనుకుంటామేమో, కానీ జరిగినవి తొందరగా దొరికేటట్టు అవకాశం ఉంటుంది కదా. ఇంకోటి రాత్రిపూట ఎవరు తిరుగుతున్నారు, గ్రూప్గా ఎవరు ఉంటున్నారు, గంజాయిలు తాగుతున్నారు, గంజాయి తింటున్నారు, ఏందో చాలా జరుగుతున్నాయండి. అలాంటివన్నీ పసిగట్టడానికి సీసీ కెమెరాలు కంపల్సరీ ఉండాలండి. అంటే ఆ చిన్న పాప సహస్ర వాళ్ళ పేరెంట్స్ కూడా ఎక్కడో ఉండి ఇక్కడికి వచ్చి వాళ్ళు 2 years అయిందండి. వాళ్ళ చరిత్ర మనకు తెలియదు, వాళ్ళది ఏందో మనకు తెలియదు. పాపం చుట్టుపక్క వాళ్ళు కూడా ఏమంటున్నారంటే వాళ్ళు మంచి వాళ్ళే అని అంటున్నారు. మంచి వాళ్ళే కావచ్చు, కానీ ఇంత ఘోరంగా చంపడం అనేది, ఆ ఇంట్లో సొమ్ములు కూడా ఉన్నాయి, డబ్బులు కూడా ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. మరి ఆయన ఎందుకు చంపిండో నాకు అర్థమైతలేదు. జనాలకు అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది, ఎందుకు చంపిండు ఏంటి, అసలు కక్షలు ఏమైనా ఉన్నాయా ఊర్లో, అవి మనకు తెలియదు. 2 years అయింది వాళ్ళు వచ్చి, మాకు తెలిస్తే మేము ఏమైనా చెప్పగలుగుతాం కదా. నిన్న కుక్క కూడా వచ్చింది కదా, మీరు పోలీస్ వాళ్ళు తీసుకొచ్చారు.
మరి అది తీసుకొచ్చినప్పుడు తను ఇక్కడిక్కడే తిరుగుతున్నారు అని చెప్పి న్యూస్లో చెప్తున్నారు. ఆయన చంపింటే మరి దాన్ని పట్టుకుంటుంది కదా, ఆయనను పట్టుకుంటుంది కదా. అది అటు వెళ్ళిపోయింది ఇటు వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు న్యూస్లోనేమో ఇటే తిరుగుతున్నాడు, జనాలలో తిరుగుతున్నాడు అని అంటున్నారు. మరి అది కాకుండా ఎట్లా అయింది ఇది కొంచెం నమ్మశక్యం కాదు. ఆయన చంపాడని అంటున్నారు కానీ మరి కుక్క పట్టుకోవాలి కదా. ఘటనలు చూస్తున్నారు కదా మేడం, అంటే ఆడవాళ్ళకి అసలు ఆ ఓనర్ ఎంత స్ట్రిక్ట్ తెలుసా అండి, ఎవరిని లోపలికి పోనీయడు, ఎవరిని పోనీయడు. అసలు ఎవరన్నా వచ్చారంటే అక్కడే ఆగు అని పిలిచి వాళ్ళని పిలిచి అక్కడే తీసుకొని పైకి పోవాలి, పైకి పోనీయడు. వేరే ఇళ్ళల్లో పైకి వెళ్తారు కానీ దీంట్లో వెళ్ళరు. మీతో మాట్లాడుతుంటారా? ఓనర్ వాళ్ళు ఎట్లుంటారు మీతో? ఓనర్ వాళ్ళు ఈ స్థానికులండి, మాకు బాగా పరిచయం. వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఎప్పుడు ఆడ చైర్లు వేసుకొని కూర్చుంటారు. సో ఇట్లాంటి నిందితులను ఎట్లా శిక్ష పడాలనుకుంటున్నారు? వాళ్ళకి చెప్తున్నాను కదండి, అసలు మళ్ళోసారి ఇలాంటి పని చెయ్యొద్దు అన్న భావన వాళ్ళకు వచ్చేటట్టు శిక్షించాలి. అమ్మో నేను చేసింది తప్పన్నట్టుగా తెలవాలి వాళ్ళకి. నడి రోడ్లో అసలు ఎట్లా చేసినా అప్పచెప్పండి, ఇప్పుడే ఆయన వాళ్ళని ఇక్కడే చంపేసేటట్టున్నారు ఇప్పుడు ఇక్కడ జనాలు. అంటే కాదమ్మా, రెగ్యులర్గా రోజు ఇట్లా ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి. అట్లా ఏదన్నా ఉంటే తల్లిదండ్రులకు చెప్పాలి. ఇప్పుడు ఆ పిల్ల వయసుకుంది, ఒకరిని లవ్ చేసింది, ఇంకో నెంబర్ తిరుగుతుంది అని అంటే చంపిందంటే అదొక మాట. చిన్న పిల్ల కదండి ఆమె, ఆ పిల్ల ఏం చేసిందండి ఏం తెలియదు ఆ పిల్లకి. తల్లిదండ్రులు ఏమన్నా అన్నారు అని అంటే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇయ్యరా, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఆ పిల్ల ఏం చేసింది అన్యం పుణ్యం ఎరగని ఎంత మంచి స్కూల్ అండి అది. కేంద్రీయ విద్యాలయాలో చదువుతుంది అమ్మాయి. మా పిల్లలకు సీట్లు దొరుకుతాయో ఆ పిల్లకి అంత మంచి స్కూల్లో సీట్ దొరికిందంటే ఎంత మంచి చదువు చదువుతుంది. మరి ఆ పిల్ల మరి తమ్మునికి టిఫిన్ ఇస్తాను నేను, మీరు వెళ్ళండి డాడీ అని రోజు బాయ్ బాయ్ చెప్పేదంట తల్లిదండ్రులకి. ఆ ఒంటరిగా ఉన్న సంగతి ఎవరికి తెలుస్తుంది? బయటి వాళ్ళకైతే తెలియదు. ఒంటరిగా ఉన్న సంగతి ఎవరు? నిజంగానే మీ ఏరియాలో గంజాయి బ్యాచ్ తిరుగుతుంది. వాళ్ళే ఎవరన్నా అంటే మైకం లేకుండా వచ్చా పాపను అలా చేశారా, లేకపోతే ఈ చుట్టుపక్కల వాళ్ళు అని చెప్పేసి? ఈ చుట్టుపక్కల వాళ్ళ మీద అనుమానం రాదు కదండి. నైట్ టైం అంటే ఏదైనా రాగలుగుతారు కానీ డే టైం కదా మేడం. మార్నింగ్ 10 నుంచి 11, 12:30 కదా, 12 లోపల కదా. ఒకవేళ గంజాయి బ్యాచ్ అన్నా కూడా ఆ పిల్ల చిన్న పిల్ల, ఆ పిల్ల మీద అంతగానం ఏం పగ ఉంటుంది? ఏదైనా వీళ్ళు గొడవ పడితే ఏదైనా ఉన్నదా మరి, లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళే పని చేస్తారు. ఎందుకంటే ఆ అమ్మాయి ఉంది అనేది, ఆ అమ్మాయిని అంత ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఉన్నారు, ఒక్కతే ఉన్నదని ఎట్లా తెలుసు? అంటే పక్క వాళ్ళ దగ్గర కూడా వాటర్ పట్టుకునే దగ్గర గొడవలు అయితే అన్నారు అవుతున్నాయని చెప్తున్నారు. అది కరెక్టే కానీ ఇప్పుడు ఆ అమ్మాయి అందులోనే ఉన్నదని కనీసం పక్కన ఉన్న వాళ్ళకు కూడా అంత అర్థం కాదు. ఎవరి ఇంట్లో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇప్పుడు ఈ జనరేషన్ బట్టి ఎవరి ఇంట్లో ఎవరు ఉంటున్నారో కూడా తెలియదు. అది ఏదో తెలిసిన వాళ్ళు కనీసం కనిపెట్టిన వాళ్ళకి మాత్రమే అది చేసి ఉంటారు. ఇప్పుడు ఎందుకంటే ఎవరి ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఏ పిల్లలు ఎన్ని గంటలకు స్కూల్కి పోతారు అనేది, ఎవరి ఇంట్లో ఏం జరుగుతుంది అనేది ఇవాళ అంత పట్టించుకునేంత టైం లేదు. కాకపోతే అది ఏదో ప్లానింగ్తోనే ప్రీ ప్లాన్గా చేసిరది. ఆ రకంగా పొడిచి చంపేశారంటే మరి ఏమి లోపల ఏమున్నాయో ఏమో కానీ అసలు ఆడపిల్లలకి రక్షణ అనేది లేకుండా అయిపోతుంది. ఇంట్లో ఉన్న ఆడపిల్లలకే రక్షణ లేదు అంటే మరి ఇప్పటి వరకు ఈ నిందితులను ఎవరిని పట్టుకున్నట్టు కూడా ఏమీ న్యూస్లో అయితే ఇంకా రాలేదు. కానీ చాలా భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయమ్మా. ఎందుకంటే ఆడవాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పేసి ఎన్నో చట్టాలు ఉన్నాయి. ఉన్న ప్రభుత్వాలు చట్టాలను నిర్వీర్యం చేసే చర్యలు చేయటం వల్ల అసలు ఆడపిల్లల్ని ఈ రకంగా చేసిన నడి రోడ్డు మీద ఎన్కౌంటర్ చేసి చంపిన రోజునే ఎంతో కొంత భయాందోళనలు కలుగుతాయి. ఇలాంటి చర్యలకి పూనుకోకుండా ఉంటారని చెప్పేసి అంటే మేము ఇలా చంపుకుంటూ పోతే సమాజంలో అందరూ చచ్చిపోతారు, అది కరెక్ట్ కాదు. అయినా కానీ చిన్నపిల్లల మీద ఆ పిల్ల 12 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లని ఈ రకంగా చేయటం అంటే దుర్మార్గం. మేము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం తరఫున మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాము. ఇలాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఆడపిల్లలకి మాటలతో భద్రత కాదు, నిజమైన భద్రత కల్పించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు వినోద, నేను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సెక్రటరీ ఐద్వా. ఈరోజు ఇంట్లో ఉన్న అమ్మాయి సెలవు కోసము ఆ అమ్మాయి కేంద్రీయ విద్యాలయంలో చదువుకుంటుంది. ఆ అమ్మాయి ఇంట్లో ఉంటే వాళ్ళ నాన్న అమ్మ వాళ్ళు పనికి వెళ్ళిన
ప్రదేశంలో చూసుకొని వాళ్ళు ఆ టైంకు వచ్చి అమ్మాయిని పొడి చేయడంత అవసరం ఏముంది అని చెప్పేసి మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. వెంటనే ప్రభుత్వము స్పందించి వాళ్లకు ఏ రకంగా ఎట్లా ఇది జరిగింది అనే ఇన్సిడెంట్ని అక్కడికి వచ్చి సీఎం గారు కూడా వచ్చి పరామర్శించి అదంతా తీసి వాళ్ళని వెతికి పట్టుకొని వాళ్ళని శిక్షించాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఈరోజు ఇంట్లోనే భద్రత లేదంటే బయటికి వెళ్తే ఎక్కడ భద్రత ఉంటుంది అనేది కూడా ప్రభుత్వాలు చూడాలి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఒకటి ఏది చెప్తున్నారు, మహిళల కోసం భద్రత చూస్తున్నాము, పిల్లల కోసం భద్రత చేస్తాము అని చెప్తున్నారు. కానీ ఈరోజు ఒకరు ఇట్లా ఒరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ అమ్మాయికి న్యాయం జరిగేదాకా మేము ఫైట్ చేస్తాము, ఆమెకు న్యాయం జరగాలి. అదే కాకుండా పోలీస్ సిబ్బంది కూడా నిన్న జరిగితే ఇప్పటిదాకా వాళ్ళు అమ్మాయికి పోస్ట్ మార్టం చేసిన రిపోర్ట్ పెట్టని పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రభుత్వం కూడా ఒక్కరు కూడా స్పందించని పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఎక్కడ దిక్కులేక అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే ఇది మన సమాజంలో ఎటుపోతుంది, మహిళలకు భద్రత ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు గంజాయి, డ్రగ్స్ ఇవన్నీ యువతకు ఎక్కువ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉన్నాయి, స్కూళ్ళల్లో కూడా దొరుకుతూ ఉన్నాయి, కాలేజీలలో దొరుకుతూ ఉన్నాయి. వీటిని అరికడితే ఇట్లాంటి అన్యాయాలకు అక్రమాలకు చోటు ఉండదు. కాబట్టి వెంటనే వాళ్ళని వెతికి తీసుకొని వాళ్ళని శిక్షించాలి. శిక్షించి వేరే అమ్మాయిల పైన కూడా అక్కడికక్కడ సీసీ కెమెరాలు పెట్టాలి. ఇళ్లల్లో కూడా సీసీ కెమెరాలు పెట్టేలాగా ఏర్పాటు చేసేలాగా ప్రభుత్వం తీసుకోవాలి ఈ చర్యలు తీసుకుంటే మంచిది. వాళ్ళకు ఇప్పుడు ఏదైతే అమ్మాయికి అన్యాయం జరిగిందో అమ్మాయికి కూడా ప్రభుత్వం ఆదుకోవాలి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి, కుటుంబానికి ఎక్స్రేస్ ఇవ్వాలి, ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏది పేదవాళ్ళు అంటే భార్య భర్తలు పని చేసుకుంటే కానీ పొట్టగడవని హైదరాబాద్లో ఈరోజు రేట్లు ఆకాశం అంటుతున్న పరిస్థితులు, పిల్లల స్కూళ్ళ ఫీజులు, హాస్పిటల్కి వెళ్తే ఫీజులు ఇవన్నీ తట్టుకోలేక ఇద్దరు పని చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఆ పరిస్థితులలో ఈ అమ్మాయిని ఇట్లా పొడిచి చంపడం అనేది అన్యాయము. ఈ అన్యాయాన్ని మేము ఎదిరిస్తున్నాము. ఈ అన్యాయానికి పులి స్టాప్ పెట్టాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం, ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సో మేడం, ఇప్పుడు ప్రజెంట్ తీసుకుంటే ఈ కుక్కట్పల్లిలో జరిగినటువంటి సిచ్యువేషన్ అయితే చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే చిన్న పాప, పసిపాప, ఏం తెలియనటువంటి ఆడుకున్నటువంటి పాపను అంత ఘోరంగా చంపడం అనేది, అంటే సమాజంలో ఆడవాళ్ళకి అసలు రక్షణ ఉందా? ఫస్ట్ స్వాతంత్ర దినోత్సవం పోయి దగ్గర 3 days 4 days కూడా కాలేదు. ఇంట్లో ఒక చిన్న పాపకు రక్షణ లేకపోతే మనకి ఇంకెక్కడ రక్షణ ఉంది? ఆడవాళ్ళని ఎలా కాపాడుకుందాం? 11 సంవత్సరాల పాప 6వ తరగతి చదువుతుంది. ఆ పాపను ఎందుకు అంత కసిగా చంపాల్సి వచ్చింది, ఏం జరుగుతుంది అనేది 24 hours అయిపోయి ఈరోజు అంటే దగ్గర 27-28 గంటలు కావస్తుంది. ఇప్పటిదాకా పోస్ట్ మార్టంలో ఏం జరిగింది? ఇది రద్దీగా ఉండే ఏరియా, మెట్రో స్టేషన్ దగ్గర మనకి పిల్లర్ నెంబర్ 823 అనే దగ్గర, అక్కడి నుంచి మనం లోపల తీసుకుంటే దగ్గర బీజేపీ ఆఫీస్ కూడా పక్కనే ఉంది. ఇది చాలా ట్రాఫిక్ ఉంది. ప్రతి ఇప్పుడు పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడ రోడ్డు మీదనే ఉంది. ప్రతి ఒక్కరు ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అనేది తెలుస్తున్నది. ఈ ఇంట్లో కూడా ఓనర్ కూడా ఎప్పుడు ఇక్కడే కూర్చుంటారు అని అంటున్నారు. మరి ఆ పిల్ల ఎందుకు, ఇంట్లో ఉన్న ఆమెకి ఎందుకు రక్షణ లేదు అనేది క్వశ్చన్. దీన్ని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా హోమ్ మినిస్టర్ని దగ్గర పెట్టుకున్నాడు. లా అండ్ ఆర్డర్ ఎలాంటి పరిస్థితిలో ఉంది ఇప్పుడు కనిపించట్లేదా? అదే అగ్నవర్ణాల పిల్లలు చనిపోతే వాళ్ళకు రెడ్డి పిల్ల అనేది పోయినసారి మనం విన్నాం, సజ్జన్నారు కల్పించుకొని 3 రోజులలో వచ్చేసి ఎన్కౌంటర్ చేసి పడేసారు. అంటే వీళ్ళందరూ కింద జాతికి చెందిన వాళ్ళ, లేకపోతే డబ్బులు లేని వాళ్ళ, అగ్రకుణాలు వాళ్ళు కాదు, వాళ్ళు చస్తే మాకేంటి అంటారా? ఎందుకు మీకు ఇంత? ఇంట్లో ఆడపిల్లలకు, చిన్న పిల్లలకు, అది ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎక్కడ పెట్టాలి? మీరు ఎక్కడ రక్షణ ఇస్తారు? మరి ఇంకేమైనా ఉన్నాయా చెప్పండి. అదే అడుగుతున్నాం. ఖచ్చితంగా చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు, ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా చెప్తున్నాం. దీన్ని టేక్ చేయకుండా మాత్రం వేస్ట్. ఇప్పటిదాకా వచ్చి 2 సంవత్సరాల దగ్గర వస్తుంది, ఏది ఒక్కటి కూడా నువ్వు ఇప్పటిదాకా చేయలేదు. చిన్న పిల్లలు కూడా ఏది మొన్న స్వతంత్ర ఏంటిది ఇండిపెండెంట్ రోజు కూడా తను ఏం మాట్లాడుతున్నాడు అంటే దాన్ని కూడా ఒక పబ్లిసిటీ కోసమే వాడుతున్నాడు.
ఉద్యోగాలని అవి అవని. మరి ఇవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. చిన్నపిల్లలకు రక్షణ లేకుండా ఇలాంటి లా అండ్ ఆర్డర్ని నువ్వు వేరే నీ పార్టీలో ఇంకెవరు లేరా? అంటే నువ్వు ఒక్కడివే వచ్చేసి నీకు హోమ్ మినిస్టర్ కావాలి, ఎడ్యుకేషన్ మినిస్టర్ కావాలి, సీఎం నువ్వే. మీ పార్టీలో ఇంకెవరు లేరా? నువ్వు వచ్చేసి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చేసి దీంట్లో ఈ పార్టీలో రాహుల్ గాంధీ కనబడట్లేదా? ఆర్ఎస్ఎస్ వాదమే ఉంటుంది తప్ప నువ్వు వచ్చేసి ప్రజలకు ఏమన్నా చేసిందని ఏదైనా ఉందా? ఒక్కరినైనా చెప్పమని చెప్పండి. ఇప్పటిదాకా ఒక విషయంలో నువ్వు కల్పించుకొని ఇప్పటిదాకా న్యాయం చేశావు అని చెప్పు. లా అండ్ ఆర్డర్ నీ చేతిలో పెట్టుకొని ఎందుకు ప్రభుత్వాన్ని ఏంటి తెలంగాణ ప్రజల్ని ఎందుకు ఇలా నాశనం చేస్తున్నావు? వేరే ఎవరు లేరా? అంటే మీ పార్టీలో ఎవరు లేరు అని అంటున్నా, అంటే దానికి అర్హులు కారా? అందుకే ఈ విధంగా చేస్తున్నావు. మరి ఎందుకు నువ్వు ఉన్నావు మరి సీఎంగా, రక్షణ ఏది? ఇప్పటిదాకా పోలీసు వాళ్ళు ఎందుకు దాని గురించి పట్టించుకోవట్లేదు? ఖచ్చితంగా మేము ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము, మీరు ఏం జరిగింది ఆ పాపకి? చిన్న పాప ఇంట్లో రక్షణ లేకపోతే నువ్వు ఎక్కడ పెట్టాలి? ఇంకా నీ ఇంట్లో కావాలా? అదే నీ బిడ్డకైతే నువ్వు ఊరుకుంటావా? ఊరుకోవు కదా. మరి ఎందుకు అంత పొడిచి చంపాల్సిన అవసరం ఏముంది? ఏదో దాస్తున్నారు, ఖచ్చితంగా పోలీసు వాళ్ళు కూడా ఏదో దాస్తున్నారు. 100% చెప్తున్నా. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున నేను పోలీస్ స్టేషన్ ముందే మేమందరం ధర్నాకు దిగుతాం. ఖచ్చితంగా మాకు ఈ రోజు లోపల లేకపోతే రేపు పొద్దున మేము ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ ముందర ధర్నా కూర్చుంటాము. ఏదైంది బయటికి తీసుకురావాలి వెంటనే. రేవంత్ రెడ్డి గారు నీకు చేత కాకపోతే దిగిపో, లేకపోతే ఇంకా నువ్వు చేత కాదు అంటే హోమ్ మినిస్టర్నే తీసుకో లాస్ట్కు, లేదు అంటే ఇంకెవరైనా పెట్టి. లా అండ్ ఆర్డర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని రకాలుగా పెరిగి, రేట్లు పెరిగి, అన్ని రకాలుగా పెరిగి, ఇళ్లల్లో వచ్చేసి ప్రతి ఒక్క ఏంటిది రక్షణ లేకుండా పోతుంది. పిల్లలకు రక్షణ లేదు, ఇంట్లో దేనికి రక్షణ లేకుండా పోతుంది. లా అండ్ ఆర్డర్ ఫస్ట్ నువ్వు వెయ్యి, లేకపోతే రిజైన్ చేసాయి. మేము అదే అడుగుతున్నా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి పోస్ట్ మార్టం రిపోర్ట్లు, మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా? వస్తే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం జరిగింది? మరి ఇప్పటిదాకా బయటికి తీసుకురాలేదు కదా, ఎవరు చెప్పట్లేదు. ఇంతమంది మీడియా వస్తున్నారు, నిన్నటి నుంచి మీడియా జరుగుతుంది, ఇంతమంది జనాలు ఉన్నారు. ఒక చిన్న పాప అదే మీ ఇంట్లో పిల్లలకైతే ఊరుకుంటారా? ఎందుకు రావట్లేదు? నేను ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు దిగాల, మీరు ధర్నా కూర్చోండి. ఎందుకు కూర్చోట్లేదు? రేపు పొద్దున మీ పిల్లకి అయ్యేదాకా చూస్తారా? మీ ఇంట్లోనే కదా అయ్యేది, బయట కాదు కదా. బయట రోడ్డు మీద పోతున్నారు, ఏదో అవుతుంది అంటే ఓకే, ఎవరికి బాధ్యత లేదు అనుకున్నా. ఇంట్లో ఉన్న పిల్లని ఇంట్లో ఉంచకుండా ఎక్కడ ఉంచాలి? అవును మేడం, ఇక్కడ మనం చూసుకుంటే గేట్ లోపలికి ఎవరు రాలేని అటువంటి పరిస్థితి. మరి వేసిన గేట్లు వేసినట్టే ఉంటే పెంట్ హౌస్లో సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి పెంట్ హౌస్లో ఆ పాపకు అలా జరగడాన్ని మీరే ఏ విధంగా చూస్తున్నారు? అంటే దీని వెనుక ఇంకేమైనా కోణాలు దాగి ఉన్నాయా? ఎవరినైనా నిందితులుగా మీరేమని అనుకుంటున్నారా? ఇప్పుడు చాలామంది చెప్తున్నట్టుగా దీంట్లో సంజయ్ అని చెప్పి చెప్తున్నారు. అది ఎంతవరకు ఏంటిది అనేది బయటికి తీసుకురావాల్సిందే. మీరు దీంట్లో వచ్చేసి ఎలాగైతే ఇంతకుముందు రెడ్డి కులస్తుల అమ్మాయికి ఎలా అయితే మీరు సజ్జన్నారు కల్పించుకొని న్యాయం చేశారో, ఈ అమ్మాయి విషయాన్ని కూడా మీరు అలా చెయ్యకపోతే న్యాయం ఖచ్చితంగా జరగాలి. రేపటిలోగా మీరు ఏదైంది డిసైడ్ చేసేసి ప్రజలకు ఏం జరిగిందని మీరు బయట పెట్టాలి. నిందితులకు మీరు ఖచ్చితంగా మీరు ఎలాగైతే ఎన్కౌంటర్ వాళ్ళని చేశారో ఈ నిందితులను పట్టుకొని కూడా మీరు ఎన్కౌంటర్ చేయాల్సిందే. లేకపోతే ఈ కుక్కటిపల్లి పోలీసు వాళ్ళు కూడా మీకు చేత కాదని చెప్పేసి సస్పెండ్ చేసేయండి. అంతకుమించి ఏం చేస్తారు ఇంకా? అంటే మేడం, తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లల పైన కానీ స్త్రీల పట్ల కానీ చాలా రకాలైనటువంటి ఇలాంటి అఘాయిత్యాలే కావచ్చు, ఘోరాలే కావచ్చు, దాని తర్వాత మానభంగాలే కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఇలా జరగడానికి గల కారణాలు ఏమున్నాయి అంటారు? ఏమైనా లోపాలు ఉన్నాయా? లేకపోతే ప్రభుత్వం పట్ల కానీ, రాజకీయ నాయకుల పట్ల కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సమాజం పట్ల కానీ? ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని ఏం చేయలేకపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, నేను చేస్తా అన్నారు. మరి మీ పార్టీలో ఆడవాళ్ళందరూ ఎక్కడ పోయారు? మీ ఆడవాళ్ళు లేరా పార్టీలో? ఇంత చిన్న పాపకు ఇంత అన్యాయం జరిగి ఇంత కసిగా చంపుతుంటే, ఇన్ని రకాలుగా చేస్తే గవర్నర్ ఏమో అగ్రవర్ణాల కులస్తుల దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తారు. మరి ఇక్కడ ఈ అమ్మాయి దగ్గరికి ఎందుకు రాలేదు మీరు? అంటే మీ పార్టీ పట్టించుకోదా? ఏ పార్టీలు రారా? అంటే దీంట్లో ఏదో ఒకటి ఉంది. మీరు కావాలనే దీన్ని దాస్తున్నారు. దీన్ని పోలీసు వాళ్ళు కూడా దీన్ని దాసి ఎవరినో కాపాడడానికి చేస్తున్నారు. ఇది 100% మా గట్టి నమ్మకం. ఖచ్చితంగా మేము ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రేపు పొద్దున ధర్నాకు పోలీసు వాళ్ళ ముందు ఖచ్చితంగా ఈ పోలీస్ స్టేషన్ ముందర కూర్చుంటా. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ కూడా వెళ్తాను. మేడం, ఇంకొకటి ఏంటంటే ఆ యొక్క 10 సంవత్సరాల మైనర్ బాలిక ఒంటిపైనైతే సుమారుగా 21 కత్తిఘాట్లు ఉన్న విషయం కూడా మనమైతే చాలా వీడియోస్లో చూస్తున్నాము. అంటే ఇది హృదయ కదారక కాదలాగా, అంటే హృదయాన్ని చెలించి వేసే ఒక విషయం కదా. సో మరి దాన్ని ఏమని మాట్లాడతారు మీరు? ఇప్పుడు మనకి అమ్మాయిలు కన్నా ప్రతి ఒక్కరికి ఎవరికైనా ఆ విషయం వింటే చెల్లించిపోతాం. మరి రేవంత్ రెడ్డికి ఏమవుతుంది?
ఏడమంటుకున్నాడు తెలియట్లేదా? ఇంత దారుణంగా ఒక అమ్మాయిని, చిన్న పిల్లని ఏం కనబడ్డదా మీకు? ఎందుకు కనబడ్డా? ఏం కనబడ్డదని చెప్పేసి ఆ పిల్లని అంత దారుణంగా చంపారు. ఎందుకు ఇప్పటిదాకా మరి మీరు ఎందుకు రాలే? మీ పార్టీ వాళ్ళు ఎందుకు రాలే? రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు? మీ పార్టీలో ఉన్న ఆడవాళ్ళు అందరు కనబడట్లేదా? మీకు పిల్లలు లేరా? మీకు పిల్లలు ఉన్నారు కదా, చిన్న పిల్లని చేసినప్పుడు చిన్న పిల్లలకి రక్షణ లేనప్పుడు మీరు తెలంగాణ ఎలా, మీరు ఏం చేస్తారు? తెలంగాణను ఎలా పరిపాలిస్తారు? మీకు చేత కాదు, చక్కగా దిగిపోండి. మీరు ఎంతసేపు గద్దెలెక్కేది పైసల కోసము, మీ వచ్చేసి రాజకీయం కోసం, మీ గద్దెల కోసం తప్ప మీరు వచ్చేసి జనాలకు ఏం చేసేదే లేదు. సో మేడం, మీరు ఒక మహిళగా, మీరు ఒక అమ్మాయిగా సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు మరి? ఇప్పటికైనా నేను జనాలకు ఒకటే చెప్తున్నా, ఎంతసేపు మనకెందుకులే అని మీరు సిగ్గు లేకుండా ఉన్నంతసేపు, మన సిగ్గులంటే ఉన్నంతసేపు ఈ ప్రభుత్వాలు ఇలానే చేస్తుంటాయి. ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఏంటిది తను వచ్చేసి స్కూల్లో జరుగుతుంది, మరి ఇప్పటిదాకా వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు? సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్లో కేంద్రీయ విశ్వవిద్యాలయం అంటున్నారు, వాళ్ళు ఎందుకు రాలేదు? వేరే ఏ ప్రభుత్వం అయినా చిన్న పిల్లయ్యా ఏం కనిపిస్తుందని చెప్పేసి ఇప్పటిదాకా ఎందుకు ఏం జరిగింది అనేది మీరు ఎందుకు బయటికి రావట్లేదు? పోలీసు వాళ్ళు కూడా ఎంతసేపటికి ఎవరిని మాట్లాడొద్దు అని చెప్తున్నారు. ఈ దీంట్లో కానీ అపార్ట్మెంట్లో కానీ ఎందుకు ఏం దాస్తున్నారు ఈ పోలీసులు? ఎస్ఐ కానీ ఇన్స్పెక్టర్ కానీ ప్రతి ఒక్కరు, సిఐ కానీ దీని మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలా. ఈ సిటీ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ దీన్ని తీసుకొని వీళ్ళకి న్యాయం చేయకపోతే ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మేము ధర్నా కూర్చుంటాం, మేము డిమాండ్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారు, మీకు చేత కాదు, నువ్వు లా అండ్ ఆర్డర్ ఒప్పజెప్పు లేకపోతే